గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మనము 11 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. మొత్తము 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనం 3 ప్రధాన భాగాలుగా మనము విభజించాం. మొదటి భాగము మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మొదటి భాగంగా మనం చూసాం. దాంట్లో మొదటి భాగములో సంఘము యెరూషలేము అంతా కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే యూదులకు ఎక్కువగా రక్షణ పొందింది ఎవరు? మొట్టమొదట యూదులు. కాబట్టి అంటే మొదటి 7 అధ్యాయాల్లో మనకి ఎక్కువ ఎవరు కనపడుతున్నారు? యూదులు. కనుక ప్రధానముగా యూదులు. అందుకే యేసు వరకు ఒక మాట అన్నాడు, నేను నశించిన గొర్రెల వద్దకే వచ్చాను కానీ మీ వద్దకు అన్యుల గురించి మాట్లాడండి. మొట్టమొదట సువార్త ఎవరికి వెళ్ళాలి? యూదులకి. అందుకే మనం గమనించామంటే అక్కడే ప్రారంభించాడు. కాబట్టి అక్కడ యెరూషలేములోనే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి 7 అధ్యాయాలు సంఘము యెరూషలేము లోకంలో విస్తరించింది. 8 నుంచి 12 అధ్యాయాలు యెరూషలేము దాటి, అంటే యోదయ దాటి ఎక్కడ దాకా పోయిందని చూసాము? సమరయ దాకా పోయింది. ఇంకా ఆఫ్రికా ఖండానికి కూడా పోయింది. ఎవరి ద్వారా? నపుంసకుని ద్వారా 8వ అధ్యాయానికి. తర్వాత ఇప్పుడు 8 నుంచి 12 అధ్యాయాలు మనకేం అర్థమవుతుందంటే యోదయ సమరయల్లో సంఘముగా మనం చూస్తూ వచ్చాం. తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు 3వ భాగంగా అన్య దేశములన్నిటిలో సంఘం. కాబట్టి ఇప్పుడు యెరూషలేము యోదాకే కాదు. యేసుప్రభువు అన్నాడు అపోస్తలుల కార్యం 1:8 ప్రకారము మీరు యెరూషలేములోను యోదయ సమరయ గలిలయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులు. అంటే ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతున్న సంఘం ఎక్కడ దాకా వెళ్తుందంటే ఇది యోదయ సమరయ దాటి అన్య దేశములన్నిటిలో, ఒక మాటలో చెప్పాలంటే బూది గంతాల వరకు కూడా వెళుతుంది. ఉదాహరణగా బైబిల్లో అపోస్తలుల కార్యాల్లోనే దాదాపుగా 30 దేశాల పేర్లు ఉన్నాయి. అపోస్తలుల కార్యాల్లో 30 దేశాల పేర్లు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ పట్టణాల పేర్లు ఉన్నాయి. అంటే అప్పటికే సువార్త ఎన్ని దేశాలకు వెళ్ళిపోయింది? సుమారుగా 30 దేశాలకి పౌల్ టైంలోనే. కాబట్టి చూసారంటే సంఘము ఎంత వేగవంతంగా విస్తరిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి 7 అధ్యాయాల్లో సువార్త ఎవరికి ప్రధానంగా ప్రకటించబడింది? మొట్టమొదట యూదులు. కనుక మొదటి 7 అధ్యాయాలు ఎక్కువ మనకు కనబడేవారు అంటే యూదులే. కాబట్టి యూదులు విశ్వసించారు. ఎందుకంటే ఆ 12 మంది చెప్పారు, మీరు ఎందుకంటే రీసెంట్ గా మీరు సిలువ వేశారే, ఆ యేసుని చంపారు కదా, ఆ యేసు తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము అని ఆయన పునరుత్థానం గురించి ఎంతో స్పష్టంగా చక్కగా వాళ్ళు ఎక్కడ సిలువ వేస్తే యేసు వారిని ఎక్కడ ఆయన లేచాడో అక్కడి నుంచే ప్రారంభించారు సువార్త. కాబట్టి మొదటి 7 అధ్యాయాలు ప్రధానముగా సువార్త పోయింది ఎవరికి? ముఖ్యంగా యూదులు కనుక గుర్తుపెట్టుకోవాలి. 13వ అధ్యాయం నుంచి సువార్త ఎవరికి పోతుందంటే అన్ని జనులకి వెళ్తుంది. కనుక ఎక్కువ మంది అన్ని జనులకి. అందుకే పౌలు కూడా ఏమంటాడంటే 13వ అధ్యాయం ప్రారంభం కూడా మనం చూసినప్పుడు 13వ అధ్యాయంతో పౌలు ప్రయాణాలు ప్రారంభమవుతాయి. కాబట్టి పౌలు కూడా ఏమంటాడంటే సువార్త ఎవరు ప్రకటించాలి పౌలు ఎన్నుకున్నాడంట? గలతీ 1:18 అంటాడు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకపరిచి అన్య జనుల్లో తన నామమును ప్రకటించాలని అంటాడు. అంటే పౌలు ద్వారా ఇక 13వ అధ్యాయం నుంచి మిగతా అపోస్తలులు కనబడరు మనకి. కనుక 12వ అధ్యాయం వరకే మిగతా అపోస్తలులు కనబడతారు. 13వ అధ్యాయం నుంచి ప్రధానంగా మనకి ఎవరు కనబడతారు? ముఖ్యంగా పౌలే కనబడతాడు. అంటే పౌలు ఎక్కువ, మిగతా వాళ్ళు తక్కువ అని కాదు. ముందే చెప్పాను, ఈ 13 మంది అపోస్తలు అందరూ ఈక్వలే. కనుక యేసువారితో ఉన్న 12 మంది శిష్యులు ప్లస్ పౌలు వీళ్ళంతా కూడా సమానమే. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది లేదు. కాబట్టి అందరూ సమానమే. కానీ దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా రీతిలో వారిని వాడుకున్నారన్న విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పౌలు ఎక్కువ లేకపోతే పేతురు ఎక్కువ, మిగతా తక్కువ అని కాదు. పేతురు ఎంతో, యాకోబు అంతే, యోహాను అంతే. కాబట్టి అపోస్తలులందరూ సమానమే. సమానమైన వరాలు కలిగిన వారు ఉన్నారు, సమానమైన కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలను బట్టి అలా వాడుకుంటూ వచ్చారు. కాబట్టి మనము 11వ అధ్యాయం మనం ముగించాము. ఈ దినము 12వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము మనం గమనించామంటే ఈ 12వ అధ్యాయము 25 వచనాలు కలిగిన అధ్యాయంగా మనకు కనబడుతుంది. 12వ అధ్యాయము ప్రధానముగా మనకు 20
5 వచనాలు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇరవై ఐదు వచనాలు. ఈ 25 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజిస్తాం. కనుక మొదటిది అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. 12వ అధ్యాయము మొదటి సంగతి, మొదటి 4 వచనాలు. ఇది మొదటి భాగంగా మనం గుర్తుపెట్టుకుంటాం. రెండో సంగతి 4 నుంచి మనం గమనించామంటే 5 నుంచి 11 వచనాలు. 5 నుంచి 11 వచనాలు రెండవ భాగంగాను, మూడో భాగం వచ్చేసి 12వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. ఇది మూడవ సంగతిగా. 4వది అపోస్తల కార్యం 12వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. ఇది 4వ ముఖ్యమైన భాగం. కాబట్టి మనకు మొత్తము ఈ అధ్యాయములో 25 వచనాలు కలిగిన అధ్యాయంగా మనకు కనబడుతుంది 12వ అధ్యాయము. దీన్ని ఎన్ని భాగాలు తీసుకున్నాం మనము? 4 భాగాలు. మొదటి 4 వచనాల్లో ఒక సంగతి, తర్వాత 5 నుంచి 11 వచనాల్లో మరొక సంగతి, తర్వాత 12 నుంచి 17 వచనాల్లో మరొక సంగతి, ఆ రీతిగా 18 నుంచి 25 వచనాల్లో మరొక సంగతి మనము ధ్యానం చేస్తాం. మనం గత స్టడీలో 11వ అధ్యాయంలో చివరి వచనాలు మనము ధ్యానం చేయలే, చదివి ముగిచ్చేసాం టైం లేక. ఇప్పుడు ఒకసారి 11వ అధ్యాయము చివరి వచనం 27 నుంచి మనం చదువుదాము. ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను, ఎందుకంటే టైం అయిపోయిందని చదివి ముగించాం. 11వ అధ్యాయము 27 నుంచి మనం చదువుదాం. 27. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకు వచ్చిరి. వారిలో అగబని ఒకడు నిలువబడి భూలోకమన్నంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన తన శక్తి కొలది యోధులో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దలెద్దకు దాన్ని పంపిరి. ఇప్పుడు బర్నబా, సౌలు ఎక్కడున్నారు? వాళ్ళు ఇప్పుడు అంతియోకయలో ఉన్నారు. చెప్పండి, ఎక్కడున్నారు? అంతియోకయలో ఉన్నారు. కనుక 2 అంత్యోకయలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అది పౌలు ప్రయాణాలు చెబుతాను. అంతియోకయలు 2 వస్తాయి. కనుక ఒకటి సిరియా దేశంలో అంతియోకయ, 2 పిస్తీలో అంతియోకయ. కాబట్టి ప్రధానమైన కేంద్రం వీళ్ళకి ఏంటంటే సిరియాలో అంతియోకయ. కానీ అక్కడి నుంచి పౌలు ప్రయాణాలు ప్రారంభిస్తాడు. అది 13వ అధ్యాయంలో మనం వివరంగా చూస్తాము. ఇక్కడ సంగతి ఏంటంటే, ఇప్పుడు అంతియోకయలో పౌలు, బర్నబా ఇద్దరు సేవ చేస్తున్నప్పుడు కనుక ఒక వ్యక్తి ప్రవచించాడు. ఏమి రాబోతుందని ప్రవచించాడు? రాబో దినాలు గొప్ప కరువు రాబోతుంది భూలోకం అందని సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలం సంభవించింది. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యోధయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంప నిశ్చయించుకున్నారు. కానీ ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి వీళ్ళు సహాయాన్ని ఎవరికి పంపిస్తున్నారు? యోధయలో ఉన్న సహోదరులు, అంటే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి. ఒక మాట చెప్పాలంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు. కనుక ప్రారంభ సంఘం ఏం చెప్పండి? ప్రారంభం ఏంటి? యెరూషలేమే. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు అసలు యెరూషలేం ప్రజలు ఎట్లా ఉన్నారు? అపోస్తల కార్యం చూడండి, ఆరంభములు యెరూషలేము విశ్వాసులు, ఆ సంఘస్థులు ఎట్లా ఉన్నారంటే మనం చాలా వచనాలు చూసే వాళ్ళ గురించి. ఒకసారి వాళ్ళ ఆరంభములు ఎట్లా జీవించారంటే 2వ అధ్యాయం 14 వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14 వచనం. 2:44. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44 వచనంలో ప్రారంభములో యోదయలో యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎట్లా జీవించారంటే వాళ్ళు చేసిన పని. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 44, 45 వచనాలు చదువుదాం. 44. విశ్వసించిన వారందరూ ఏకమైన కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇది గాక వారు తమ చిరాస్తులను నమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇప్పుడు ఆరంభములో సంఘములో ఉన్నటువంటి యెరూషలేము విశ్వాసులు ఎట్లా ఉన్నారంట? వాళ్ళు కలిగినంత కూడా సమిష్టిగా ఉమ్మడిగా ఉంచుకున్నారు. అంత మాత్రమే కాదు, తమ చిరాస్తులు ఏం చేశారంట? అమ్మారు. చెప్పండి, ఎవరంట? ఆరంభ విశ్వాసులు యెరూషలేములో ఉన్నటువంటి వారు చిరాస్తులు అంటే కలిగి ఉన్నది భూములు అన్ని కూడా ఏం చేశారంట? అమ్మి. అంటే చూడండి, ఆరంభములో వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఆరంభంలో ఎట్లా ఉన్నారు? వాళ్ళే ఇతరులు సహాయం చేశారు. కాబట్టి ఎందుకంటే ప్రారంభ సంఘం, అది సంఘ ప్రారంభం. అపోస్తులు ఉన్నారు,
సేవ విస్తరించాలి కాబట్టి నమ్మిన వారు తమ ఆ భూములు కానీ ఇండ్లు కానీ, ఇంకా మనం చూసామంటే 2 అధ్యాయము 4 అధ్యాయము 32 వచనం, అపోస్తలుల కార్యములు 4 అధ్యాయం 32 కూడా 4:32, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి, ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారు కలిగినంతయు సమిష్టిగా ఉండెను. చూసారా, ఆరంభములో ఆ యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ, శిష్యులందరూ ఎట్లా ఉన్నారంటే వాళ్ళకున్న డబ్బంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇంకా మనం చూసంటే ఇది అధ్యాయము 36-37 వచనాలు కూడా, 4 అధ్యాయం 36-37 చదువుదాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను, ఇతనికి అపోస్తలుల హెచ్చరిక పుట్టిన అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అంటే ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 11 అధ్యాయానికి వచ్చేటప్పటికి కరువు ఎక్కడొచ్చింది? యోదయలో వచ్చింది. చెప్పండి, ఎక్కడ వచ్చింది? యోధ అంటే ఎవరికి? ప్రారంభ సంఘము యెరూషలేములో ఉన్నటువంటి వారు కరువు ఉంది. ఒకప్పుడు వాళ్ళు ఇతరులకి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు ఇతరులకి సహాయం చేశారు. ప్రపంచం అంతా చెదురు వచ్చిన యూదులు వచ్చారు. యూదులు వచ్చిన తర్వాత ఆడ సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైతే సహాయం చేసింది ఎవరు? లోకల్లో ఉన్నవారే. లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ చరాస్తులన్నీ సహాయం చేశారు, అట్లా సేవకు ప్రోత్సహించారు. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళకి కరువు వచ్చింది కాబట్టి ఎక్కడో సిరియాలో ఉన్న అంత్యోకున్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళు మన సహోదరులు కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు ఎంతగానో మనకే కాదు, దేవుని సేవకు అపోస్తలులందరికీ కూడా వాళ్ళు సహకరించారు. వాళ్ళు భూములు అమ్మారు, ఇండ్లు అమ్మారు. కాబట్టి ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? మన సహాయాన్ని వాళ్ళకి పంపాలి. అంటే దీని అర్థమైంది, మనం ఇస్తే దేవుడు మనకు కూడా ఇస్తాడు, మనం చేస్తే దేవుడు మనకు కూడా చేస్తాడు. కాబట్టి అంటే ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ సహాయము, మనం చేసిన సహాయం ఎక్కడైపోదు. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో వీళ్ళు సహాయం చేశారు, ఇప్పుడు కరువు వస్తే వీళ్ళకి ఆ అంత్యోకయ నుంచి సహాయాన్ని పంపిస్తున్నారు. అంటే మనం ఇచ్చే కొలది మన దేవుడు మనకు కూడా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు అయ్యో మనం ఇల్లు అమ్మేసాం, భూమి అమ్మేసాం, మా కరువు వస్తే ఎట్లా అని దిగులు పడాల్సిన పని లేదు. వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏమంటే అయ్యో మన సహోదరులు యోధులు ఉన్నారు, కరువు రాబోతుంది, కాబట్టి ఇక్కడి నుంచి సహాయాన్ని ఎవరితో పంపిద్దాము? పౌలుతోనూ బర్నబాతో తీసుకుపోయి సహాయాన్ని ఎవరికి అందించాలి? యోధులంటే యెరూషలేములో విశ్వాసుల సహాయాన్ని పంపించాలి అని నిశ్చయించుకున్నారు. అంటే ఆరంభంలో సంఘం ఎట్లా విస్తరించిందంటే ఇది మా బ్రాంచే, లేకుంటే మా సహవాసమే, మా ఫెలోషిప్ అని అనుకోలేదు వాళ్ళు. కాబట్టి ఎక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు, ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ క్రీస్తు బిడ్డలే, ప్రభు బిడ్డలే, దేవుని సంఘమే అనే గ్రహింపుతో వాళ్ళు ప్రారంభములు కలిగి ఉన్నారు. అందుకే ఒకప్పుడు వాళ్ళు సహాయం చేశారు, ఇప్పుడు వాళ్ళకే కరువు వచ్చింది కాబట్టి సహాయాన్ని పొందిన వారు ఉండొచ్చు దాంట్లో, బహుశా లేకపోయినా కొత్తగా నమ్మిన వారు కూడా ఏం చేశారంటే ఇప్పుడు కరువులో ఉన్నటువంటి వారికి ఈ సహోదరులు వారికి సహాయాన్ని పంపిస్తున్నారు. అందుకే ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదని చెప్పవద్దు అంటాడు. నీ సహాయం చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా మానుకోవద్దు అంటాడు. కనుక చేతనైతే చెయ్యి, దేవుడు నిన్ను పెట్టాడు కనుక సహాయం చేసేట్టుగా పెట్టాడు కనుక సహాయం చేయి, కనుక అది ఉంటది. మా మధ్య ఒక సేవకుని కలిశాను. ఒక సేవకుని కలిస్తే ఆయన మా చిన్న మందిరం కడుతున్నాడు. అన్న మందిరం కడుతున్నామంటే ఎలా కడుతున్నాం మందిరం అన్న? చిన్న కొద్ది మంది విశ్వాసులే. ఆయన చెప్పాడు, హైదరాబాద్లో ఒక సంఘం నుంచి మాకు 7 లక్షల సహాయాన్ని పంపించారంట, 7 lakhs. కనుక మీ బ్రాంచ్ అన్న, మా బ్రాంచ్ ఏం కాదు, కనుక మా పరిస్థితి చూశారు వాళ్ళు, మా దగ్గరకు వచ్చారు, అయ్యో ఇంత మారుమూల ప్రాంతంలో కనుక సేవ చేస్తున్నావు కనుక సంఘం కడుతున్నావు కాబట్టి అని వాళ్ళే ట్రిప్కి ఎంత 7 లక్షలు పంపించారంట. వాళ్ళ బ్రాంచ్ కాకపోయినా నాకు వండర్ అనిపించింది. నిజంగా ఎంత అద్భుతం. ఈ సంఘం ఇదన్నా ఎట్లయిపోయింది, మన సంఘం అయితేనే, మన బ్రాంచ్ అయితేనే మనం పంపిస్తాం. కానీ ఆరంభంలో ఎట్లా లేదు. ఆరంభంలో ఎట్లా ఉన్నారు? దేవుని సేవ ఎక్కడ దాకా వెళ్ళాలి? భూతి గంతాలకు వెళ్ళారు. కాబట్టి అందుకే ఒకప్పుడు వీళ్ళు సహాయాన్ని పంపించారు, వీళ్ళు చేస్తులు అమ్మేశారు, ఇప్పుడు వీళ్ళ కరువు వచ్చింది కాబట్టి వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఆ రీతిగా ఇది 11వ అధ్యాయం ముగింపైంది. ఇప్పుడు 12వ అధ్యాయం మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము మనం ఇప్పుడు 4 భాగాలు చేసుకున్నాం కదా. 4 భాగాలు మొదటి వచనం చూడండి, మొదటి 4 వచనాలు మనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు
బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబుని ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజలకు తేవాలని ఉద్దేశించి అతనికి కావలింటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించెను. మొదటి వచనంలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు. ఏ హేరోదు? హేరోదు చెప్పండి. బైబిల్లో హేరోదులు చాలా మంది ఉన్నారు, ఫరోలు చాలా మంది ఉన్నట్లుగా. కాబట్టి మొట్టమొదటి హేరోదు తండ్రి అంతిప అనేటువంటి ఒక ఉంటాడు. అతని కుమారుడే హేరోదు. అతన్ని మొదటి హేరోదు అంటారు. చెప్పండి, మొదటి హేరోదు లేదంటే మహా హేరోదు. ఎవరంటే ఆ వ్యక్తి మత్తయి సువార్తలో మనకు కనబడతాడు. మత్తయి సువార్తలో ఎవరిని చంపాలనుకున్నాడు? యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు. కాబట్టి అతడే మొదటి హేరోదు. అతని తండ్రి అంతిప. కాబట్టి అతని తర్వాత యేసు ప్రభువుని చంపాలనుకున్నటువంటి వాడు మొదటి హేరోదు. ఆ హేరోదుకి దాదాపుగా 10 మంది భార్యలు ఉన్నారు. చరిత్ర ప్రకారం ఎంతమంది? 10 మంది భార్యలు. 10 మంది భార్యలో చాలా మంది సంతానం ఉంది ఆయనకి, ఆ మొదటి హేరోదుకి. ఆయన చనిపోయిన తర్వాత 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే అర్కెల్ అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలిస్తాడు. అర్కెల్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ హేరోదు కుమారుడే. ఏ హేరోదు? మొదటి హేరోదు అని చెప్పాము. యేసుని చంపాలనుకున్నాడు కదా, చంపాలనుకున్న ఆయన చనిపోయాడు. యేసు కంటే ముందు ఎవరు చనిపోయాడు? చంపాలనుకున్న హేరోదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుని దూత అని చెప్తుంది యేసుకి, చంప చూసేవాడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మీరు బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి నేను దూత చెప్పిన తర్వాత మళ్ళీ యేసేపు మరియలు అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. అంటే మొదటి హేరోదు చనిపోయిన తర్వాత పరిపాలిస్తుంది ఎవరంటే చూడండి, ఒకసారి చదివితే బాగుంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. రాజన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. కాబట్టి ఈ హేరోదే మహా హేరోదు లేకుంటే మొదటి హేరోదు. కనుక ఈ వ్యక్తి 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న హేరోదు యేసు ప్రభువారిని చంపాలనుకుని 2 సంవత్సరాల పిల్లలందరినీ చేశాడు, చంపించేశాడు. ఇప్పుడు అతడు చనిపోయాడు. 19వ వచనం 2:19. హేరోదు చనిపోయిన తరువాత ఏ హేరోదినా? మొదటి హేరోదు. యేసుని చంపాలనుకున్న వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పరిపాలిస్తుంది ఎవరు? 22వ వచనం 22. అయితే అర్కెలాయి తన తండ్రిని హేరోదును ప్రతిగా యోదయ దేశం ఏలుచున్నాడు. ఎవరు అర్కెల్ అంటే హేరోదు కుమారుడే. ఇతడు ఒక భార్యకి పుట్టినటువంటి కుమారుడు. ఇతడు కూడా హేరోదు కుమారుడు అర్కెలా. తర్వాత 14వ అధ్యాయంలో మనకు మరొక హేరోదు కనపడతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని. కాబట్టి ఇతడు ఏం చేస్తాడంటే బాప్తీసమిచ్చి యోహాను తలగొట్టించాడు. ఇతడు ఎవరంటే ఇతడు కూడా మహా హేరోదు యొక్క కుమారుడే. అర్కెలా కూడా కుమారుడు. చెప్పాగా 10 మంది భార్యలు కదా. 10 మంది భార్యలో ఒకని కుమారుడు అర్కెలా, మరొక కుమారుడు ఎవరు చెప్పండి? ఈ యొక్క చతుర్థాధిపతి అయిన హేరో. ఇతడు కూడా హేరోదు కుమారుడే. ఇతడు ఏం చేశాడంటే తండ్రి ఏమో ఏమని చంపాలనుకున్నాడు? చెప్పండి, తండ్రి ఏమని చంపాలనుకున్నాడు? మహా హేరోదు యేసుని చంపాలనుకున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏమని చంపాడు? ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చంపాడు. కాబట్టి తండ్రి ఏమో యేసుని చంపాలనుకుంటే ఈ హేరోదు కుమారుడేమో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను కొట్టించాడు. ఇప్పుడు మనకు 12 అధ్యాయాలు కనపడిన హేరోదు ఎవరంటే మొదటి హేరోదు యొక్క మనవడు. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే మొదటి హేరోదు యొక్క మనవడు. అతన్ని మొదటి అగ్రిప్ప అని కూడా అంటారు. మొదటి అగ్రిప్ప. కానీ ఇప్పుడు మత్తయి సువార్తలో మనకు మొదటి హేరోదు ఉన్నాడు, అతని కుమారుడు అర్కెల కనబడుతున్నాడు. అతనికి ఆ అర్కెల సహోదరుడు అవుతాడు. ఇతడు చతుర్థమైన హేరో. ఇతడు కూడా ఆ హేరోదు యొక్క కుమారుడు. ఇతడేమో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను కొట్టించాడు. ఇప్పుడు మనకు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో కనబడే హేరోదు ఎవరంటే మత్తయి సువార్తలో ఉన్న మొదటి హేరోదు యొక్క మనవుడని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హేరోదు అనగానే అక్కడ హేరోదు ఎవరు, ఈ హేరోదు ఎవరు అని డౌట్ వస్తుంది. కాబట్టి మొత్తం హేరోదుకి 10 మంది భార్యల్లో కనుక ఒక కుమారుడు అర్కెల, మరొక భార్య కుమారుడేమో చతుర్థమైన హేరోదు. ఇలాగా ఉన్నారు. ఇప్పుడు ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క 12వ అధ్యాయం మనకు కనబడే హేరోదు ఎవరని చెప్పాను? 12వ అధ్యాయం కనబడే హేరోదు ఎవరు? మొదటి హేరోదు యొక్క మనవడు.
ఇప్పుడు ఈ 12 అధ్యాయులు కనబడి హేరోదికి ఒక చెల్లి అక్క కూడా ఉంది. ఆమె పేరు ఏంటంటే హేరోదియా. చెప్పండి, ఎవరంట? నాట్యం ఆడింది ఎవరు? ఈ హేరోదియే. ఇతని యొక్క చెల్లి కానీ అక్క కానీ అయి ఉండాలి, సహోదరి అంతే. కనుక చెల్లి అనుకున్నాం, ఇతను అన్న అనుకున్నాము. ఇతను అన్న అనుకుంటే హేరోదు, తన చెల్లి ఎవరు? హేరోదియా. కనుక హేరోది ఎవరు తల అడిగింది? తల్లి ద్వారా బాప్తిస్మ ఇచ్చి యోహాను యొక్క తల అడిగింది. కాబట్టి ఆ హేరోది ఎవరో కాదు, ఈ హేరోది యొక్క సొంత చెల్లి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంటే ఆ హేరోదికి ఏమవుతుంది? ఆ హేరోదియా మొదటి హేరోదికి ఆ హేరోది ఏమవుతుంది? మనవరాలు అవుతుంది. చెప్పండి, ఎవరవుతుంది ఆమె? ఆ మనవరాలు. ఈ హేరోదేమో రాజేమో మనవడు. గుర్తుపెట్టుకోవాలి. కనిపి చదువుతున్నారా? మత్తయి సువార్తలు యేసుని చంపాలనుకున్న హేరోదు మొదటి హేరోదు. అతనికి ఎంతమంది భార్యలు అని చెప్పాము? 10 మంది భార్యలు. 10 మంది భార్యలు. ఒక కుమారుని పేరేంది? అర్కెల. అతడు కొంతకాలం పరిపాలించాడు. 14 అధ్యాయంలో మరొక హేరోదు వచ్చాడు. కనుక అతడు కూడా మొదటి హేరోదు యొక్క కుమారుడే. ఇతను ఎవరు చంపాడు అని చెప్పాము? బాప్తిస్మ యోహాను చంపాడు. ఇప్పుడు 12 అధ్యాయం మనకు కనబడే హేరోదు ఎవరంటే ఆ మొదటి హేరోదు కుమారులు పుట్టినటువంటి వాడు ఇతడు. అంటే ఇతను ఏమవుతాడు? మొదటి హేరోదుకి మనవడు అవుతాడు. ఇతనికి ఒక చెల్లి అక్క కూడా ఉంది చెప్పి, ఆమె పేరేమని చెప్పాము? హేరోదియా ఉంది. కానీ ఆమె నాట్యం ఆడింది. అంటే నాట్యం ఆడింది హేరోదుకి ఆమె ఏమవ్వాలి? దగ్గరగా బాబాయో ఏమవుతుంది అనమాట. కనుకంటే వీళ్ళ తండ్రి కదా, తండ్రితో ఉన్నటువంటి వాళ్ళు కదా. అంటే ఎంత భయంకరమైన కుటుంబమో మనం ఆలోచించాలి. తండ్రి ఏమో యేసుని చంపాలనుకుంటే, కుమారుడేమో బాప్తిస్మ యోహాను యొక్క తలను కొట్టిస్తే ఇతను ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇతను ఏం చేస్తున్నారు? 12వ అధ్యాయం. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టు బలాత్కారముగా పట్టుకొని. కాబట్టి ఇప్పుడు సంఘం ఏం చేసింది హేరోదుకి? కాబట్టి సంఘము హేరోదుకి ఏం చేసింది? వాళ్ళని బాధ పెడతానికి, బలాత్కారం చేయడానికి సంఘం ఏమి నష్టం చేయలేదు. కానీ మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు ఏంటంటే సంఘాన్ని బాధ పెట్టడమే. ఈరోజు కూడా చూడండి, లోకంలో సంఘానికి ఏముంది? బాధ ఉంది. కనుక సంఘంలో ఎక్కడున్న సంఘానికైనా సరే సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బయట వారి ద్వారానే. కాబట్టి సంఘపు వారిని బాధ పెడతానికి ఏం చేశాడంట? యోహాను సహోదరుని యాకోబుని ఖడ్గముతో చంపించెను. ఇప్పుడు మనకి ఈ కుటుంబం చూసినప్పుడు ఎలాంటి కుటుంబం అనిపిస్తుంది? హంతకుల కుటుంబం లాగా లేదు. మొదటి హేరోదు ఇతని తాత ఎవరిని చంపాలనుకున్నాడు? యేసుని చంపాలనుకున్నాడు. ఇతని బాబాయ్ కావచ్చు, కనుక పెద్దనాన్న కావచ్చు, అతని కుమారుడు. అతను ఎవరిని చంపాలనుకున్నాడు? ఎవరిని చంపాడు? బాప్తిస్మ ఇచ్చి యోహాను తలను చంపించాడు. ఇప్పుడు మనవడు ఎవరిని చంపాడు? మనవడు యాకోబుని చంపాడు. అంటే ఒక విధంగా ఈ హేరోదు కుటుంబం ఎలాంటిది అనుకోవచ్చు మనము? హంతగల కుటుంబం లేదు, ఎంతో భయంకరమైన కుటుంబంలో కనబట్టలేదు. నాట్యం ఆడింది కూడా అతని తండ్రి పెద్దనాన్న అవుతాడనమాట. ఆ హేరోదు కూడా అతని ముందే కుమార్తె వయసు కలిగిన నాట్యం ఆడటం అంటే, తర్వాత తల గుర్తించడం అంటే అంత హంతగల ఫ్యామిలీ లాగా మనకు కనబడుతుంది ఈ హేరోదు కుటుంబం అంతా కూడా. కాబట్టి మొదటి హేరోదేమో యేసుని చంపాలని ప్రయత్నం చేస్తే, అతని కుమారుడేమో బాప్తిస్మ ఇచ్చి యోహానుకి తల గుర్తిస్తే, ఇప్పుడు మనవడైనటువంటి హేరోదు ఎవరిని చంపాడు చెప్పండి? యాకోబుని చంపించాడు. యాకోబుని. కాబట్టి ఇప్పుడు ఈ యాకోబు ఎవరంటే 12 మంది అపోస్తులలో ఒక అపోస్తులుడు. యాకోబులు కూడా చాలా మంది ఉన్నారు బైబిల్లో. కనుక యాకోబు ఎవరు చెప్పండి? 12 మంది అపోస్తులు, యేసు యొక్క శిష్యుల్లో 12 మందిలో ఒకడు. కాబట్టి యాకోబుని ఖడ్గముతో చంపించాడు. ఇక ఒక ప్రశ్న ఆలోచించాలి మనం. అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పటికి ఈ 12 మంది శిష్యులు చాలా పెద్ద హోదా కలిగిన వారుగా, హుందాగా ప్రవర్తిస్తారు. కానీ సువార్తలు ఎట్లా ఉంటారంటే వాళ్ళు సువార్తల్లో చిన్నపిల్లల్లాగా ఉంటారు. సువార్తల్లో శిష్యుల యొక్క చేష్టలన్నీ ఎట్లా ఉంటాయి? చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు సువార్తల్లో. అంటే ప్రభు యొక్క మరణం తర్వాత వాళ్ళు పునరుద్ధాన శక్తి పొందిన తర్వాత ఆత్మీయంగా బలపడినట్టుగా మనకు అర్థమవుతుంది. సువార్తలు మాత్రం పసిబిడ్డల వంటి మనసులాగా 12 మంది ఉంటారు, 12 మంది ప్రవర్తిస్తారు. ఉదాహరణగా శిష్యులు ఎట్లా ప్రవర్తించారు? యేసులో ముందు పోతా ఉంటే వెనకాల ఎవడు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ యేసు చెవులు పడ్డాయి. మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే అర్థమైంది వాళ్ళు చిన్నపిల్లల్లాగా, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, ఎవడు గొప్ప అని ఎట్లా ఉన్నాయి? చిన్నపిల్లలాగా లేవు. యేసు ప్రభువు నీటి మీద నడిచాడు. పేతురు ఏమన్నాడు? ప్రభు నీవైతే నేను కూడా నడుస్తా. మనం చేస్తే మన పిల్లలు కూడా ఏం చేస్తా? డాడీ నేను కూడా చేస్తా డాడీ అంటాడు. ఎందుకు?
నువ్వు చేస్తే వాడికి చేస్తాడు. ప్రేసం చేస్తే చిన్నపిల్ల నేను కూడా నడుస్తావు కాబట్టి అది నడువు పేతురు అన్నాడు. కానీ అంటే అది చిన్నపిల్ల చేష్టలాగా లేవు. ఇంకా మనం చూసామంటే ఆ తల్లిని తీసుకుని పోయారు. జబదయి కుమారుల ఇద్దరు కూడా పోయి తీసుకుని పోయిన తర్వాత యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ అడుగు ఏం అడగాలి? ప్రభా ఈ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని తెచ్చాను, ఒకరిని కుడి వైపున ఒకడేమో నాడు, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అంటే ఎట్లా ఉంది చిన్నపిల్ల వీళ్ళిద్దరు పెట్టండి ఉంటారు. ఎంత మౌనంగా భక్తులాగా అంటే యేసు ఏమన్నాడు, కుడివైపు ఎడవైపు కూర్చొని నా వశంలో లేదు, తండ్రి ఎవరికి ఇస్తాడో వానికి ఇస్తాడు. నేను గిన్నెలో తాగుతామయ్యా, తింటారా తింటా, నీ తెలియసి తాగొచ్చు కానీ ఇచ్చేది నా వశంలో లేదు. అంటే ఈ చేష్టలన్నీ మనకి ఎట్టగనబట్టిన సువార్తలో చిన్నపిల్లలాగా లేవు. ప్రభా అన్నాడు కనుక నేను యెరూషలేము పోతాను, ఆడు సిలువ వేస్తారంటే పేతురు ఏమన్నాడు, ప్రభా నీకు దూరమగును గాక అంటే సాతానే పో వెనకమన్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే యేసు వారి వెంబడ చిన్న పిల్లల్లాగా ఉన్నారు. చెప్పండి, చిన్న పిల్లల చేష్టల్లాగా మనకు కనబడుతున్నాయి. ఎవరిలో? శిష్యుల్లో. ఇలా చాలా ఉండే సందర్భాలు మీరు ఆలోచిస్తే ఈ చిన్న పిల్లగా ఒకసారి యేసు నవ్వుకుంటాడు. బహుశా వీళ్ళకి ఇంకా అర్థం కావటం లేదు, అసలు నేను వచ్చిన పని ఏంటి, నేను చేయాల్సిన త్యాగం ఏంటి, కాచవలసిన రక్తం ఏంటి, సిలియాగం, వీళ్ళకి ఏమి కూడా అర్థం కావటం లేదు. కానీ అర్థమయ్యే సమయం ఎప్పుడైనా అర్థం కాలేదు. వాళ్ళు అపోస్తలుల గారి మొదటి అధ్యాయం కూడా అర్థం కాల. మొదటి అధ్యాయంలో వాళ్ళు ఏమంటారంటే, ప్రభా ఈ కాలం మంది ఇస్తానికి రాజ్యం ఇస్తావా అని అడుగుతారు యేసు ఇంక వెళ్ళబోయే ముందు. అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాల. అంటే రాజ్యం అంటే ఏ రాజ్యము? దావీదులాగా సింహాసనం ఉండి మళ్ళీ పరిపాలిస్తారని యూదులు అనుకుంటున్నారు. వారు పిచ్చోళ్ళారా? నా రాజ్య సంబంధమైన కాదని ఎప్పుడు చెప్పాడు? సిలువకు ముందే చెప్పాడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైందంటే ఆత్మ వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో వాళ్ళకి పునరుత్థాన శక్తి పొందిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. అంటే నేను చెప్పదలుచుకునేదంటే శిష్యులు సువార్తలు అన్నిట్లో పసిపిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా ప్రవర్తించారు. అపోస్తలులకు వచ్చేటప్పటికి చిన్నపిల్లలు కాదు వీళ్ళు, ప్రాణాలు సైతము పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు యోహాను ఎవరు? ఒకప్పుడు అలా మాట్లాడిన వాడే. ఒక ప్రాంతానికి వెళ్ళారు, తమిళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేర్చుకోలేదు. ప్రభా వీళ్ళు చేర్చుకోవట్లేదు, అగ్ని కురిపించేద్దాం ఆకాశం నుండి, లోకాసు 9వ అధ్యాయంలో. అంటే ఎట్లా ఉంది? చిన్నపిల్లలు డాడీ వాడిని కాల్ చేయనా, నేను కాల్ చేయనా నీగిపోతే కనుక ఆ కాల్ చేయంటాడు డాడీ. ఎట్లా ఉంటుంది? ఎన్ని చిన్నపిల్లలు చేష్టలాగా సువార్తలు అన్నింటి ఎట్లా ఉంటారు శిష్యులు. అంటే తప్పగా భావించడం కాదు, కానీ వాళ్ళకి ఆత్మీయమైన పరిపక్వత రాలేదు దానికి. కనుక ఎప్పుడు వచ్చింది వాళ్ళకి ఇదంతా కూడా? ప్రభు మరణం తర్వాత, పునరుత్థానం తర్వాత, అపోస్తలుల కార్యాల్లో అలా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నారంటే ప్రభు కోసం ప్రాణాలు పెట్టడానికి కూడా వాళ్ళు ఏమాత్రము వెనకాడటం లేదు. పునరుత్థాన శక్తిని వాళ్ళు పొందారు. అప్పుడు వంకమాట చెప్పాలంటే ఇంకో విధంగా వాళ్ళు నిజమైన మార్మోస్ ఎప్పుడు పొందారంటే శిష్యులు యోహాను సువార్త 20వ అధ్యాయంలో. 20వ అధ్యాయం ఏం జరిగింది? 20వ అధ్యాయంలో ప్రభు సిలువేశారు. సిలువేసిన తర్వాత వీళ్ళు భయపడి పారిపోయారు. ప్రభు లేచి వీళ్ళ కోసము లేచి సముద్రం దగ్గర నడుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త మొదట 20వ అధ్యాయంలో నడుస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడ పోయారు చెప్పండి? చేపలు పడతానికి పోయారు. దాదాపుగా 7 మంది ఉంటారు అక్కడ. కనుక పేతురు అన్నాడు, నేను చేపలు పడతానికి పోవడం అనవచ్చు అన్నాడు. మిగతా వాళ్ళు అన్నారు, నువ్వు పోతే మామూడు నీకు వచ్చు అన్నారు. అందరు కలిసి వెళ్ళిపోయారు, అందరు పోయి చేపలు పడతా ఉన్నారు. మీరు ఒకప్పుడు మీరు చేసిన పని ఏంటి? చేపలు పట్టేదేగా. చేపలు పడతా ఉంటే ఏమని చెప్పి యేసు వారికి వెళ్ళి, మీరు చేపలు పట్టేది కదా, ఎవరు పట్టాలి? మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానని తీసుకొచ్చాడు. ఇప్పుడు మనుషులు పట్టాల్సిన మళ్ళీ అడగబోయారు చెప్పండి. అంటే కుక్క తన వాంతి తిరిగినట్లు, కడగబడిన పంది బుర్రలో దొరికినట్టు మరల వెనక స్థితికి వెళ్ళిపోయారు. ప్రభా దరి వద్దు నడుస్తూ ఉంటే భక్సంగులు కూడా చెప్పా ఉంటే ఈ మాట, భక్సంగులు కూడా ఈ వర్తమానం ఏమనంటే ఆ దరి ఒడ్డు నడుస్తూ ఉంటే ప్రభు అక్కడే బాధగా సముద్రంలో చేపలు అంటున్నాయండి. ప్రభా ఏడే నీ శిష్యులు ఒక్కడన్నా ఉన్నా నీ పక్కనే తిరిగావు కదా, ఒక్కడ నీ మాట విన్నాడా? ఒకడు నీ కోసం ఉన్నాడా? మాకు చెప్పు ప్రభా, నీ మాట మేము వింటామని అంటే చేపలు, సముద్రంలో చేపలు చేపలు వింటాం ప్రభు అనగానే అక్కడ నిప్పులు ఉన్నాయనగానే ఆ చేపలంటే ఎగురుకుంటూ వచ్చేసి దేని మీద పడ్డాయి? నిప్పుల మీద పడి కాల్చబడి ఆహారంగా మార్చబడ్డాయి. ఇప్పుడు యేసు శిష్యులు నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో చేపలు పడుతున్నారు. ఏమన్నా పట్టారు వాళ్ళు? రాత్రంతా ఈ శ్రమ పడినా రాలేదు జయము, ఏం పొందలేదు, ఒక చిన్న చేప కూడా పట్టలేదు. వాళ్ళు వల వేస్తా ఉంటే అంట ఆ చేపలన్నీ అనుకుంటున్నాయి అంట, ప్రభు మనకు చెప్పలేదు, వద్దు వల్లకి వెళ్ళొద్దు అని వెళ్ళిపోతున్నాయి అంట. ఎందుకు? ఆ వల్లోకి రావాలంటే ఎవరు ఆజ్ఞాపించాలి? ప్రభు. ఆ చేపలు అనుకుంటున్నాయి అంట, ఈ ప్రభుని విడిచిపెట్టి వచ్చారు వీళ్ళు, ప్రభు చెప్పలేదు కాబట్టి మనం వల్లకి వెళ్ళొద్దని ఆ చేపలు తప్పించుకుని వల్ల నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అంట. వల్ల చిక్కకుండా రాత్రంతా పడ్డారు, దొరకలేదు.
చివరికి యేసు దగ్గరకు వచ్చిన తర్వాత గుర్తుపట్టాడు. పేతురు అమ్మ ప్రభు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కూడా గుర్తుపట్టలేకపోయారు. తర్వాత చూశాడు ప్రభు సుమి అని చెప్పేసి సముద్రం దిగిన తర్వాత ప్రభు చిన్న పిల్లలారా ఏమని పిలిచాడు అక్కడ వాళ్ళని? పిల్లలారా. అప్పుడే ఎట్లా ఉన్నారు వాళ్ళు? పిల్లల్లాగానే ఉన్నారు. చూసారా? ఇంకా మీకు పిల్ల చేష్టలు పోలేదు, పిల్లల్లాగా ఉన్నారు. పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఆహారానికి ఉందా అంటే మాకేమీ లేదు ప్రభా. అట్లానా? అయ్యో కాల్చబడ్డ చేపలు రండి అని చెప్పేసి ఆహారం పెట్టబోయే ముందు ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న చెప్పండి? మొట్టమొదటి అడిగింది ఏమన్నా ప్రశ్న? పేతురు. ఎందుకు? నాయకుడు ఎవరు? పేతురే. ఫస్ట్ పోతాందో చేపలు పడతానికి పేతురే కాబట్టి ఆయన్ని అడిగాడు. కనుక అందరం వేసుకొని పోయావుగా టీం లాగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పేతురు అని అడిగాడు. అప్పుడు అన్నాడు తింటా వెక్కి వెక్కి ఏడ్స్ ప్రభా నీకే తెలుసు కదా. చెప్పలేకపోతున్నాడు ధైర్యంగా. 3 సార్లు అడిగాడు. అప్పుడు ఆ చేప తింటా ఉంటున్నప్పుడు అడుగుతున్నప్పుడు అప్పుడు ప్రభు చెప్పాడంట, చూడండి మీరు నా కోసము నన్ను వెంబడిస్తూ పారిపోయారు కానీ విడిచి వెళ్ళారు కానీ మీరు నా కోసం ప్రాణం పెట్టలేదు, కానీ ఈ చేపలు నా కోసం ఏం పెట్టినాయి? ప్రాణం పెట్టినాయి. ఈ చేపలు నా మాట విని అగ్ని మీద కాలిపోవడానికి ఇష్టపడ్డాయి. కాబట్టి ఇవి నా మాట విని తను సమర్పించుకుని అర్పించుకున్నాయి. అయితే వాటిని మీరు తింటున్నారు కానీ మీరు నా కోసం ప్రాణం పెట్టలేదంటే పేతురంట ఆ చేప తింటా వెక్కి 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 ఏడ్చాయంట. ప్రభు నా బతికేందుకు ఇంతకాలం ఉంది కదా, నిజమే ఈ చేప పెట్టిన ప్రాణము. ఈ చేప సముద్రం నీ మాట వినిపోయి చనిపోయింది. నేను నీ కోసం చనిపోవడం భయపడి పారిపోయానే పట్టుకుంటారని. ప్రభు ఎవడు నాకు తెలియదని చెప్పానే, మిగతా పారిపోయామని చెప్పేసి అందరూ వచ్చారంట. అందరూ మారు మనసు పొందారు. ఎక్కడ? యోహాను సువార్త 7వ దాని తర్వాత ప్రారంభమవుతుంది అపోస్తుల కార్యం. ఆ తర్వాత ఏమైనా భయపడినట్టుంది వాళ్ళు? చారసార్లు వేసిన సరే వాళ్ళు సువార్త మానటం లేదు, దెబ్బలు కొట్టిన మాటల కారణం ఏంటి? నిజమైన మారుమనసు పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? 7వ అధ్యాయం. ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళు మారుమనసు పొందారు, నిజమైన మారుమనసు శిష్యులకి అని చెప్పవలసింది ఏంటంటే. కాబట్టి ఇప్పుడు యోహాను కూడా ఒకప్పుడు అలాగ ఉన్నటువంటి వారు. అంటే సువార్తల్లో శిష్యుల పాత్ర మనకి ఎలా కనబడుతుందంటే చిన్న పిల్లల్లాగా. ఇప్పుడు మనం చదివిన వాక్యం మనం చూసినప్పుడు యోహాను ఏం చేశారు? ఖడ్గముతో చంపారు. అంటే చూడండి వాళ్ళు చిన్న పిల్లల స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు? వాళ్ళు చంపబడడానికి కూడా తమ్ముడు తాము అర్పించుకోవడానికి కూడా ఏమాత్రము వెనకాడటం లేదు. కానీ ఇప్పుడు యోహాను ఖడ్గముతో చంపించాడు. 12 మంది అపోస్తుల్లో ఒక ఆయన చంపాడు. ఈ యొక్క హేరోదు మనవడు అయినటువంటి హేరోదు, మొదటి హేరోదు యొక్క మనవడు ఇప్పుడు ఏం చేశాడు? యోహాను చంపించాడు. ఇప్పుడు సంఘం అంతా ఎట్లా ఉండాలి చెప్పండి? ఒక వ్యక్తిని చంపితే సంఘం అంతా ఎట్లా ఉండాలి? ఎంత గలిబిలు ఉండాలి? కాబట్టి ఏం జరుగుతుందంటే చూడండి, యాకోబుని చంపించాడు. 3వ వచనం అపోస్తుల కార్యం 12:3. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను. ఆ దినములు పులి రొట్టెల పండుగ దినములు. అతను పట్టుకొని చెరసాలను వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజలకు తేవాలని ఉద్దేశించి అతనికి కావలుంటకు 4 చతుష్టముల సైనికులు అతన్ని అప్పగించారు. కింద 2 వేసి 14 మంది కాలు పెట్టాడు. ఇప్పుడు యాకోబుని చంపించేశాడు. ఈ హేరోదీలు ఎవరంటే యూదులలోనే రాజ్యాంగ పరమైనటువంటి ఒక శాఖ. చెప్పండి, రాజకీయ సంబంధమైన ఒక శాఖ అన్నమాట. నేను చెప్పా కదా, జలోతీయులు అంటే తీవ్రవాదుల ఉగ్రవాదుల్లాగా ఉంటారు. తర్వాత పరిసయులు అంటే ఎంతో నిష్ఠ పవిత్ర కలిగేటువంటి వారు. అంతా యూదులే. ముందు కూడా చెప్పాను, పరిసయులు యూదులే, సద్దుకాయలు యూదులే, జలోతీయులు యూదులే. కనుక వీళ్ళు కూడా యూదులే, అందరూ యూదులే. కానీ వాళ్ళ శాఖలు కనుక వాళ్ళ క్యాడర్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ పనులు వేరుగా ఉంటాయి, మనకు అర్థమవుతుంది. అలా ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరంటే హేరోదీయులు కూడా యూదుల్లో రాజ్యాంగపరమైన రాజకీయపరమైన ఒక శాఖకు సంబంధించిన వాటికి మనకు కనబడతారు వీళ్ళు. కాబట్టి అందుకే వీళ్ళు రాజుగా పరిపాలిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఏం జరిగిందంటే యాకోబుని చంపించాడు. నెక్స్ట్ రెడీగా పెట్టాడు ఎవరినంట? పేతురుని. ఇది ఎవరికి ఇష్టమైన కార్యం అంట? యూదులకి. అంటే ఇప్పుడు యూదుల మెప్పు పొందడానికి హేరోదు ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉన్నటువంటి వారిని చంపిస్తున్నాడు. చూసారా? కనుక యూదుల మెప్పు పొందాలి అంటే అబ్బా ఎంత మంచిది అది మా రాజు, యేసు నమ్మి ఒకరిని వేసేస్తున్నా అంటూ ఉంటే వీళ్ళకి ఎంత సంతోషమో. కనుక పొగుడుతూ ఉంటే ఒకరిని చంపేస్తా ఉన్నాడంటే అట్లా ఇప్పుడు యూదుల మెప్పు పొందడానికి యాకోబుని చంపించాడు. ఇప్పుడు రెడీగా పేతుని కూడా పెట్టాడు. పేతుని పెట్టి పస్కా పండుగ అని బెమ్మట చాలా మంది యూదులు వస్తారు. ఇంతకుముందు కూడా చెప్పాం మొదటి అధ్యాయంలోనే. పస్కా పండుగ ఎక్కడి నుంచి వస్తారని చదువుకున్నాం మనము. పస్కా పండుగ ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశం కింద నుండి ప్రతి భూభాగంలోంచి, ప్రతి జనములోంచి, ప్రతి భాగం నుంచి యూదులు వస్తారు. మనం చదువుకున్న 2వ అధ్యాయాలు అపోస్తుల కార్యం. అంటే యూదులు ఎక్కడున్నప్పుడు కూడా పస్కా పండుగ ఎక్కడ రావాలి?
అందరూ యెరూషలేముకి రావాలి. అప్పుడు చాలా మంది వస్తారు కాబట్టి ఆ రోజు పేతురుని చంపితే, అంటే వచ్చి ఆ రోజు ఉంటారు నైట్, కనుక ఆ పండుగ చూసి మరుసటి రోజు వెళ్తారు. ఆ రోజు వెళ్ళిపోలేరు కదా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, కాబట్టి ఆ రోజు చాలా మంది ఉంటారు కాబట్టి ఆ రోజు కానీ ఆ మరుసటి కానీ పేతురుని చంపితే నాకు ఇంకా చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చని పేతురుని రెడీగా పెట్టాడు చంపడానికి. కనుక అదే మనం చదువుతాం, యూదులకు ఇష్టమైన కార్యం కాబట్టి పేతురు పెట్టాడు, చెరసాల పెట్టాడు. అది పస్కా పండుగ చూస్తా ఉన్నాడు, ప్రజలందరూ రావాలని ఆలోచిస్తున్నాడు. అట్లాగే 16 మంది సైనికుల మధ్యలో బంధించాడు. ఇప్పుడు పేతురుకి ఎట్లా ఉండాలి ఊహించండి. పేతురుకి ఏమన్నా భయం ఉందా చనిపోతానని? పేతురు ఏం చేస్తున్నాడంట పేతురు చూడండి 5వ వచనం, పేతురు చెరసాల ఉంచబడును, సంఘం మీద అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతను వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండరి. ఇప్పుడు పేతురు యాకోబునేమో చంపించేశాడు, యాకోబు చనిపోయాడు, సంఘమంతా బాధలో ఉన్నారు. రెండోది, ఇప్పుడు చనిపోవడానికి రెడీగా ఎవరున్నారు? పేతురుని పెట్టాడు. కనుక ఈ సంగతి సంఘానికి అర్థమైంది. సంఘం ఏం చేస్తుంది? మంచిగా హ్యాపీగా నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? సంఘం అయితే అత్యాశక్తి, ప్రభా పేతురుని కాపాడు, రక్షించు అని చెప్పేసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు పేతురు లోపల ఎట్లా ఉండాలి? అంతకుముందే యాకోబుని చంపించేశాడు, ఇప్పుడు పేతురుకి ఎట్లా ఉండాలి? నెక్స్ట్ ఎవరు అంటే ఎట్లా ఉండాలి? పేతురు మనసు ఎట్లా ఉండాలి? లోపల ఎంత భయంతో గలిబిలు ఉండాలి కదా. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? హ్యాపీగా. అంటే కారణం ఏంటి? పేతురికి ఇప్పుడు సావలని పేతురికి ముందే చెప్పాడు యేసుప్రభువారు. యోహాను 20వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు. ఏమో చూడండి, యోహాను 20వ అధ్యాయము. పేతురు అంటాడు, నువ్వు ఇక్కడ చనిపోయేది కాదు, కనుక యెరూషలేములో చనిపోతావు, నీకు ఇష్టము కాని చోటు తీసుకుని పోతారని చెప్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, 20వ అధ్యాయము మనం గమనించామంటే అతను చనిపోవడం ముందు చెప్తాడు. 18వ వచనం, యోహాను 21:18, యేసు నా గొర్రెలు మేపము, నీవు ఎవరిని ఉండినప్పుడు నీ అంతటి నీవు నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నిన్ను మోసుకొని పో, నీతి నిశ్చయముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. కాబట్టి ముందు చెప్పాడు, నువ్వు ఇప్పుడే సావు, ముసలివాడు దాకా ఉంటావు. ఎవరు చెప్పాడు ఈ మాట? యేసు చెప్పాడు. అంటే పేతురు ఇప్పుడు నేను చనిపోయేది కాదు, నాకేముంది? వాగ్దానం ఉంది, కాబట్టి ఇప్పుడు నేను చనిపోయానని పేతురు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. ముందు యాకోబుని చంపిన మరుసటి రోజు పేతురుని తీసుకుని పోవాలని రెడీగా పెట్టిన హేరోదు పేతురులు మాత్రం ఏం కలిపిలేదు. ఎందుకంటే పేతురికి ఏముంది చెప్పండి? ప్రభు ఇచ్చిన వాగ్దానం ఉంది కాబట్టి నేను ఇక్కడ చనిపోయేది కాదు అని పేతురు తెలుసు. అందుకే పేతురు హ్యాపీగా పెట్టిన తిన్నాడు, జైల్లో మంచిగా నిద్రపోతా ఉన్నాడు. 14 మంది కనుక 14 ఆ 16 మంది కనుక 16 మంది సైనికుల మధ్యలో ఆయన హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. మధ్యరాత్రి దూత వచ్చింది, పేతురుని తట్టింది. దూత రాగానే వెలుగు వచ్చింది. వెలుగు రావటమే కాకుండా ఏం జరిగిందంటే సంఖ్యలు ఊడిపడ్డాయి, చెరసాల సంఖ్యలు తెరుచుకున్నాయి. తర్వాత ఆ దూత పేతురుని బయట తీసుకుని వస్తా ఉంది. కనుక ఆ 16 గేట్లు తెరుచుకుని బయట తీసుకొచ్చింది. ఇదంతా పేతురు కళ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇదంతా పేతురు కళ గిచ్చుకున్నాడు. కళైనా? కళ కాదు, నిజమే, నిజం జరిగింది, నిజమే, కళ కాదు. పేతురికి అర్థమైపోయింది దేవుడు తను బయటికి తప్పించాడని. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే మొదటి 4 వచనాల్లో మనం ఏం రాసుకోవాలంటే పేతురు బంధింపబడుట. మొదటి 4 వచనాల్లో పేతురు బంధింపబడుట, లేదంటే యాకోబును చంపుడని కూడా రాసుకోవచ్చు. యాకోబును కూడా చంపాడు కదా, కాబట్టి అది కూడా రాసుకోవచ్చు. యాకోబును చంపుట, పేతురును బంధించుట. మొదటి 4 వచనాలు మనకు కనబడుతుంది. ఇప్పుడు 5 నుంచి 11 వచనాల్లో మనకి ఏమర్థం అవుతుంది? 5 నుంచి 11 వచనాల్లో దేవుని శక్తి ప్రబలుట. చెప్పండి, దేవుని శక్తి ప్రబలుట. కానీ ఇప్పుడు పేతురు 16 మంది సైనికుల మధ్యలోంచి బయటికి రావటం అంటే ఇది సామాన్యమైన విషయం. ఇది 16 గేట్లు తెరుచుకుని బయటకు రావాలంటే బంధించబడేవాడు చిన్న విషయం కాదు. కానీ దేశక్తి ద్వారా జరిగింది. ఇది దేవుని శక్తి. దేవుడు ఒక దూతను పంపించి తన శక్తి ద్వారా తన శక్తిని బయలుపరిచాడు. కాబట్టి పేతురు ఏ హాని జరగకుండా ఆ 16 మంది మధ్యలోంచి దేవుడు బయటకు అతను తీసుకుని వచ్చింటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని యొక్క శక్తి ప్రబలినట్టుగా మనకు అర్థమవుతుంది.
ఇది మొదటి 5 నుంచి 11 వచనాలు. ఇప్పుడు 12 వచనం మనం గమనించామండి. 12 వచనం చూడండి, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 12 వచనం 11 నుంచి చదువుదాం. 11 అపోస్తలుల కార్యములు 12:11. పేతురులకు తెలివి అంటే అది అప్పుడే కళ అనుకున్నాడు ఆయన. ఇప్పుడు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయని ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకోనేను. కాబట్టి బయటికి రాగానే ఇది కళ కాదు, నిజంగానే జరిగింది. హేరోదు చేతిలోంచి యూదుల చేతిలో దేవుడు నన్ను తప్పించాడని అతనికి రుజువుపరుచుకున్నాడు. నిశ్చయమైపోయింది. అప్పుడు కళ అనుకున్నాడు, ఇది కళ కదని అర్థమైంది. ఇప్పుడు 12వ వచనం, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లైన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. గమనించామంటే అక్కడ ఇప్పుడు డైరెక్ట్గా పేతురు చెరసాలలోంచి ఎవరింటికి వచ్చాడు? డైరెక్ట్గా ఎవరింటికి వచ్చాడు? మార్కు అని మారు పేరు గల యోహాను. ఎవరు ఈ మార్క్ అంటే మార్కు సువార్త రాసిన మార్కే ఈ మార్కు. ఇప్పుడు ఎవరు ఈ మార్కు? మార్కు సువార్త రాసిన మార్కే ఈ మార్కు. అతని తల్లి పేరు ఏంటంట? మరియా. ఈమె యెరూషలేములో సొంత ఇల్లు ఉంది ఆమెకి, కానీ యెరూషలేములో సొంత ఇల్లు ఉంది. ఆ మరియ కుమారుడు ఎవరు? మార్కు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆమె ఇంట్లో సంఘం పెడతానికి అవకాశం ఇచ్చింది. పేతురు చాలా సార్లు వెళ్ళి ఆ ఇంట్లో వాక్యం చెప్పేవాడు. ఎవరింట్లో? మరియమ్మ గారి ఇంట్లో. కనుక మరియమ్మ గారి ఇంట్లో వాక్యం చెప్పినప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు. గృహకూటాలకు జరిగాయి కాబట్టి ఆ ఇంట్లో ఒక పని పిల్ల కూడా ఉంది, కింద మనం చూస్తాం. ఆ పేరు ఏంటంట? రోది అనేటువంటి ఆమె. కనుక ఆమె గ్రీస్ దేశస్తురాలు. కనుక అయితే ఆ ఇంట్లో పని పిల్లలాగా ఉండి ఆమె కూడా వచ్చి కూర్చుని వింటా ఆ దేవుని యొక్క మాటలు, ఆ పాటలు వింటా వచ్చింది. కాబట్టి డైరెక్ట్గా పేతురు సరిగ్గా ఎక్కడైతే ఆయన వాక్యం బోధించేవాడో ఆ మరియమ్మ గారి ఇంటికి వచ్చాడు. కనుక ఆ మరియమ్మ గారి కుమారుడు మార్కు. ఈ మార్కు సువార్త రాసిన మార్కు. ఆ మార్కు మరొక పేరు ఏంటి? యోహాను అనే పేరు కూడా ఉంది. కాబట్టి అతనికి ఏం పేరు ఉంది? యోహాను. ఇప్పుడు పౌలుకి బర్నబాకు మధ్యలో గొడవ వచ్చేది కూడా ఎవరి గురించి? ఈ మార్క్ గురించి మనం చూస్తాం. కనుక పౌలు ప్రయాణాల్లో ఇతని దగ్గర నుంచి ఇద్దరు విభేదించుకుంటారు. ఒక ఆయనేమో తీసుకుని పోదామంటాడు, ఒక ఆయనేమో వద్దు అంటాడు. పౌలేమో వద్దు అంటాడు, బర్నబాకు తీసుకుని పోదాం అంటాడు. ఎందుకంటే బర్నబాకు ఇతడు ఏమవుతాడంటే బంధువు అవుతాడు. బర్నబాకు ఏమవుతాడు? బంధువు. అయితే పౌలు యొక్క మొదటి ప్రయాణంలో మొదటి సువార్త ప్రయాణంలో మార్కు ఉంటాడు. సగం దాగిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. సగం దాకా వచ్చి ఏం చేస్తాడు? ఈ మార్కు వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకే పౌలు అనుకున్నాడు బహుశా ఇతను బాగా సుఖపడ్డాడు, మంచి ధనవంతుని ఇంట్లో పుట్టాడుగా, మంచి సొంత ఇల్లు బాగా తిని తాగి ఇతను సేవ అంటే పట్టణంలో వెళ్ళిపోయాడు అన్న. కానీ మొదటిసారి సగం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి రెండో ప్రయాణంలో తీసుకువెళ్ళాలని బర్నబా అంటే పౌలు ఏమంటాడు? ఇతను వద్దు అంటాడు. కనుక ఎందుకు? మొదటిసారి మధ్య వెళ్ళిపోయాడు కదా, అలాంటి వద్దు అంటాడు. కానీ బర్నబా అందరినీ ఏం చెప్పాడు చెప్పుకున్నాం మనము? అందరిని ఆదరించేవాడు, సేద ఇచ్చాడు. బంధువు అని కాదు, అక్కడ అందరిని ఆదరించేవాడు. కాబట్టి పర్లేదులో తీసుకుని పోవడం నేర్చుకుంటాడని రెండోసారి ప్రయత్నం చేస్తాడు. కానీ పౌలు ఒప్పుకోడు దానికి. అప్పుడు ఇద్దరు ఏమవుతారు చెప్పండి? ఇద్దరు చెరొక దారిని వెళ్ళిపోతారు. చివరికి చివరి టైంలో పౌలుకి సేవ చేసేది కూడా ఎవరంటే ఈ మార్కే. పౌలు యొక్క అవసాన చివరి కాలం అంటాడు తిమోతి పత్రికలో, నువ్వు మార్కును వెంట పెట్టుకుని ఆ దగ్గరికి తీసుకున్నా, నాకు అతను పరిచర్య చేస్తానంటాడు. గొప్ప పరిచర్య చేసిన వాడు మార్కు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మన ప్రయాణాలు ఇంకా డీటెయిల్గా మనం చూస్తాము. సందర్భం వచ్చింది కాబట్టి ఈ మార్క్ ఎవరంటే మరే కుమారుడు. ఇతను మార్కు సువార్త రాశాడు. ఇతను యోహాను అనే పేరు ఉంది. యెరూషలేము సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో 6 ప్రార్థన సేవా కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఆ ఇంటికి రాగానే అక్కడ అందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈలోపు వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టగానే ఏం జరిగింది చెప్పండి? ఎవరు వచ్చారంట? తలుపు తట్టగానే ఆ చిన్న పిల్ల వచ్చింది. కనుక ఏం పేరు? రోదే. వచ్చి తలుపు తీయకుండా బయట ఉండి పేతురు అమ్మ తలుపు తీయాలని బహుశా మాకు తెలియదు ఏం మాట్లాడాడు అనగానే ఆ స్వరం ఉంది, పరిగెత్తుకుని ప్రార్థన ఆపండి పేతురు గురించి అంటామంటే పిచ్చిదైనా పో, ఏం మాట్లాడుతావు? కనుక 16 మంది సైనికులతో బంధిస్తా ఉంటే ఎట్లా వస్తాడని అందరూ ఏమన్నారంట? ఆ పాపని పిచ్చిదా అని అన్నారంట. లేదు అని పేతురంగులే, ఆయన పేతురంగులు అనగానే వచ్చి చూసి నిజంగా ఎవరైనా పేతురే. తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డాడు. కనుక ఆ రీతిగా పేతురు పిచ్చిదని అన్నారు. కానీ ఆ పేతురు లోపలికి వస్తాడు, వారికి సంగతులన్నీ తెలియజేస్తాడు. 17వ వచనం 12వ అధ్యాయము 17వ వచనం. అతడు ఊరకుండాడని వానికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబునకును సహోదరునకును ఈ సంగతులు తెలియజేయడం చెప్పి బయలుదేరి వేరొక చోటుకి
వెళ్ళెను. కాబట్టి ఇప్పుడు చేస్తాను బయటకు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళతో కలుసుకుని ప్రభు ఎట్లా విడిపించాడు, ఎలా దూతను పంపించాడు, కనుక ఎట్లా 16 గేట్ల నుంచి విడిపించబడ్డాను ఆ సంగతులు వివరించి యాకోబు నాకు సహోదరుడికి ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పాడు. ఈ యాకోబు ఎవరు? యేసు యొక్క సహోదరుడు, సొంత సహోదరుడు. యాకోబు పత్రిక రాసింది కూడా ఈ యాకోబే. తర్వాత యెరూషలేములో సంఘానికి అధ్యక్షత వహించింది కూడా ఈ యాకోబే. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడు ఈ యాకోబే, యేసు యొక్క సొంత తమ్ముడు ఈ యాకోబే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా చెప్పండి ఈ సంగతి అని చెప్పేసి పేతురు వాళ్ళకి సంగతిని తెలియజేశారు. అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోయారు. 18వ వచనం, తెల్లవారుగానే పేతురు ఏమాయనని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. హేరోదు అతని కోసం ఎదిగినప్పుడు అతను కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంప ఆజ్ఞాపించెను. ఆడు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించను. కాబట్టి పేతురు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు హేరోదు అన్నాడు, పేతురు పట్టుకొని రండిపోండి అన్నాడు. అనగానే సైనికులు అయ్యా లేరే లోపల, ఏం చేస్తారా మీరు, కనుక మీకు అప్పగించే పని ఏంటి అని అనగానే మీ డ్యూటీ సరిగ్గా చేయలేదు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయండి, చంపండి అని ఆజ్ఞాపించాడు. కనుక ఆజ్ఞాపించాడు. అక్కడి నుంచి అతడు కైసరేకి వెళ్ళేట కైసరేకి వెళ్ళి అక్కడ నివసించాడు. చెప్పాను, గత వారం కూడా చెప్పా, కైసర్ అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం వాళ్ళకి. కనుక రోమీలకి ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణం కైసరే. కాబట్టి ఆడికి వెళ్ళి అక్కడ నివసిస్తా వచ్చాడు హేరోదు. ఆ రీతిగా పేతురు బయటికి రావటం అంటే 12 నుంచి 17 వచనాల్లో మనకి ఏమర్థం అవుతుందంటే పేతురు గారు పరిశుద్ధులను ప్రోత్సహించుట. పేతురు గారు పరిశుద్ధులను ప్రోత్సహించుట. పేతురు పరిశుద్ధులను ప్రోత్సహించుట. కానీ ఇప్పుడు ప్రోత్సహించడం అంటే వాళ్ళంతా బహుశా భయములో ఉండుంటారు. ఎందుకంటే యాకోబుని చంపాడు కాబట్టి నెక్స్ట్ పేతురు ఏం చేస్తాడు, చంపుతాడనే భయముతో సంఘమంతా ఉన్నప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి, మరి పేతురుని తప్పించిన దేవుడు యాకోబుని ఎందుకు తప్పించలేదు? అంతే కదా, పేతురుని బంధించాడు, యాకోబుని కూడా బంధించాడు కదా, మరి యాకోబుని తప్పించలేదు అనే ప్రశ్న మనకు రావచ్చు. అంటే దేవుని సంకల్పాలు వేరే. ఆయన ఎవరికి ఎప్పుడు దాకా టైం పెడతాడో అంతవరకు ఉంచుతాడు దేవుడు. అంతేగాని దేవుడు ఎందుకు తప్పించవచ్చు కదా, దేవుడు కాపాడొచ్చు కదా అని మనం ప్రశ్నించకూడదు. కాబట్టి యాకోబుకి టైం అప్పటిదాకా పెట్టాడు దేవుడు. అంతవరకు యాకోబుని దేవుడు పిలుచుకున్నాడు ఆయన దేవునికి. అంతేగాని యాకోబుని కాపాడొచ్చు కదా అని మనం ప్రశ్నించకూడదు. మనం కూడా చెప్పాలి, మనం కూడా ఎప్పుడైనా సరే రెడీగా ఉండటానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం అంకు వెళ్ళిపోయారు కదా, కనుక ఆ రీతికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. కనుక ఎప్పుడైనా సరే కుమారుడు రా అంటే ప్రభా నేను ఇంకా సర్దుకోలేదు, ఇంకా టైం లేదని చెప్పకూడదు. మనం కూడా ఏమన్నా చెప్పండి, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను కనుక చెప్పండి. ఇంట్లో అందరూ కూడా చెప్పండి. కనుక నేను వెళ్ళిపోయినా సరే మీరేం బాధపడదని చెప్పాలి. అందరూ కూడా మనం కూడా ప్రిపేర్ అయిపోయి పెట్టాలి ముందుగానే. ఎవరు ఏడవకూడదు నా కోసం, కానీ నేను వెళ్ళిపోతున్నాను ముందే చెప్పి పెట్టాలి. వాళ్ళు కూడా సేమ్ టు అని చెప్పాలి మీకు. అంటే ఏమని, నువ్వు వెళ్ళిపోతే ఓకే, నేను వెళ్ళిపోతే ఓకే అని చెప్పాలి. అంతేగాని ఎందుకు కాపాడలేదు పేతురు అనకూడదు. అంటే యాకోబుని అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు. నపంసకునికేమో సువార్త పిలుపు ద్వారా చెప్పించి ఆపికలను పంపించాడు. కొర్నేలికేమో సువార్త ఒక పేతుని పంపించి అతని ద్వారా రోమ్ పట్టణం వ్యాపించడానికి అతను వాడుకున్నాడు. కనుక ఇలాగా యాకోబునేమో ఖడ్గము చంపించడానికి దేవుడు నిర్ణయించాడు, పేతుని విడిపించడానికి దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని సంఘాలు మనం ప్రశ్నించకూడదు. అంతేగాని మరి యాకోబు తప్పించవచ్చు కదా ఏమైనా అడగకూడదు. కాబట్టి అంటే దేవుని ఉద్దేశాలు వేరే. కాబట్టి అందుకే నెబుకద్నెజరు కూడా గడ్డి తిని మనం సచ్చిందట అంటాడు. ఆయన చేయి పట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నామని ఆయనతో చెప్పిన ఎవడు సమర్థుడు అంటాడు. కాబట్టి మనం దేవుని ప్రశ్నించకూడదు. కానీ ఇప్పుడు యాకోబుకి అలాగ పెట్టాడు దేవుడు, పేతురునేమో తప్పించాడు. ఇప్పుడు అందరూ భయపడతా ఉంటే పేతురు వచ్చాడు, తను ఎట్లా బయటకు వచ్చాడు, ఎలా దూత వచ్చిందో, ఎలా బయట తీసుకొచ్చిందో ఈ సంగతులన్నీ చెప్తే వాళ్ళకి ఏమొచ్చిందో చెప్పండి, ప్రోత్సాహం. అంటే ప్రభు మనతో ఉన్నాడు, జైల్లో ఉన్నా, శ్రమలు ఉన్నా, హేరోదండు చంపాలనుకున్నా, కనుక మనకు ఎవరున్నారు మన పక్షాన? ప్రభు ఉన్నాడు. కనుక అంటే ఇప్పుడు దేవుని శక్తి లేకపోతే, దేవుని శక్తి ప్రభువులో పోతే పేతురు బయటకు వస్తాడా? కానీ బయటకు వచ్చింది ఎవరి ద్వారాను? దేవుని శక్తి ద్వారానే. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి నిశ్చిత ఇప్పుడు అందరిలో ఒక
ప్రోత్సాహం వచ్చింది, ఒక ఉద్యమం వచ్చింది కనుక పేతురు రావడం ద్వారా. అంటే చూసారా, అంటే ఒక్కొక్క సంఘటన ద్వారా ఒక్కొక్క సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యాకోబు సంఘటన ద్వారా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం కూడా రెడీగా వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలని. యాకోబు యొక్క సన్నివేశం మనం చదివినప్పుడు, అంటే ప్రభు అప్పగించాడు కాబట్టి ప్రభు పిలిస్తే మనము వెళ్ళిపోవాలి అని యాకోబు సంఘం చూసినప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోవాలని మనం ప్రిపేర్గా ఉండాలి. పేతురు సంఘం చూసినప్పుడు దీని ద్వారా వాళ్ళకి ఏమర్థం అవ్వాలి, ప్రభువు మనతో ఉన్నాడు ఎన్ని శ్రమలు ఉన్నా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించినప్పుడు వాళ్ళ భయం పోయి ఉంటుంది. ఇలాంటి ఎన్ని వచ్చే సరే ప్రభు మనతో ఉంటే ఇంక మనకేం భయం. చేస్తాలని వ్యక్తిని బయట తీసుకొచ్చాడు కదా ప్రభు, చంపాలనుకున్నటువంటి వ్యక్తి తప్పించాడు కదా. కాబట్టి వాళ్ళందరికీ ఏమొచ్చాడు, లోపల గొప్ప ధైర్యము ప్రోత్సాహాన్ని నింపాడు పేతురు బయటకు వచ్చేడు ద్వారా. కాబట్టి ఇప్పుడు పేతురు యాకోబుని గురించి ఒక సంఘటన, పేతురు ద్వారా ఒక సంఘటన మనం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, యాకోబు ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉండాలి అనేది మనము యాకోబు గారి చావు మనకి ఏమర్థం అవుతుందంటే, ప్రభు ఎప్పుడు పిలిచినా ప్రభు నేను రెడీగా ఉండాలని అది గుర్తుపెట్టుకోవాలి. పేతురు గారి సంగతి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎన్ని శ్రమలు ఉన్న ప్రభు మనతో ఉంటాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా అందరు పరిశుద్ధ అందరూ కూడా అందరూ చేరి ప్రార్థన చేస్తామంటే వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 20వ వచనం, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 20వ వచనం 12-20, తూరీల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజు వద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశంలో గ్రాసము వచ్చుచుండెను. కాబట్టి ఇప్పుడు మనకు హేరోదు ఎక్కడికి వెళ్ళిపోయాడని చదువుకున్నాం. హేరోదు ఎక్కడికి వెళ్ళాడు, హేరోదు ఎక్కడికి వెళ్ళాడు 19వ కైసరికి వెళ్ళాడు. కైసరులో నివసిస్తున్నాడు కనుక కైసరులో నివసిస్తున్నటువంటి హేరోదు ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూపిస్తాను చూడండి. మ్యాప్లో ఈ కైసరికి ఈ తూరు సీదోల ప్రాంతం ఎక్కడుందో మనం గమనించామంటే కొత్త నిబంధన కాల పాలస్తీన్లో చూడండి. కొత్త నిబంధన కాల పాలస్తీన్లో కైసర్ ఎక్కడ ఉంది, సైడ్లో కైసర్ సైడ్లో ఉంది. దీనికి పైన చూడండి తూరు సీదోన్ 2 ప్లేసులు కనపడుతుంది. పైన కైసరికి పైన తూరు సీదోను ఈ ప్రాంతాలు ఇప్పుడు చదువుకున్న వాక్యం కనుక తూరు సీదోన్ ఈ 2 కూడా స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి పోయేది, వీళ్ళ ద్వారానే, హేరోదీల ద్వారానే పోవాలి. కానీ వీళ్ళ దేశం నుంచి పోవాలి ఆహారం. కాబట్టి అందుకే వాళ్ళు వీళ్ళతో ఎట్లా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కనుక లేకుంటే ఏం ఆపేస్తారు చెప్పండి, గ్రాసం ఆపేస్తారు, ఆహారం ఆపేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చిందంట. ఎవరి మీద, హేరోదుకి. ఆ తూరు సీదోను ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కోపం వస్తే వాళ్ళు అనుకున్నారు, అమ్మా ఇప్పుడు హేరోదు మన మీద కోపం మనకేమి ఆపేస్తాడు, గ్రాసం వచ్చి ఆహారం ఆపేస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాము, అతనితో మనము సమాధాన పడదాం కానీ అని చెప్పేసి ఆ మధ్యవర్తి ద్వారా సమాధాన పడేట్టుగా మనం చూస్తాం. అందుకే చూడండి, ఒక దేశం మరొక దేశం మీద దేనికో దానికోసం ఆధారపడక తప్పదు. కనుక ఎందుకంటే అన్నీ ఒక దగ్గర లేవు కదా. ఇప్పుడు మనకి గ్యాస్ కావాలి, ఆయిల్ కావాలి, ఇవన్నీ కూడా మనకి వేరే దేశాల నుంచి వస్తున్నాయి. కాబట్టి అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, కనుక దిగుమతి చేసుకోవాలి. కనుక మనం పంపించే కొన్ని ఉంటాయి. అట్లా ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో విభేదాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఆపేస్తారు. కనుక ఆపేసినప్పుడు ఏమవుతుంది, కరువు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ తూరు సీదోన్ల వాళ్ళు రాజుగారికి కోపం వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనతో సమాధాన పడదామని ఆ పై విచారణకర్త ఎవరిని అతను బాస్ అనేటువంటి వారిని తన పక్షం చేసుకుని సమాధాన పడుకోవాలని చెప్పేసి హేరోదుతో ఆ తూరు సీదోన్ల వాడు సమాధాన పడినట్లుగా మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళ ఆహారం ఆపివేయకుండా. ఇప్పుడు 21వ వచనం 21, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ హేరోదు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఏ ప్రాంతాలు పరిపాలిస్తున్నాడంటే మ్యాప్లో చూడండి, ఈయన యోదయ పరిపాలిస్తున్నాడు. పైన నుంచి వస్తాం, పైన గలిలయ దేశం ఆయన పరిపాలిస్తున్నాడు, సమరయ పరిపాలిస్తున్నాడు, దానికన్నా యోదయ పరిపాలిస్తున్నాడు. పక్కన పెరయ అనే ప్లేస్ ఉంది కదా, పెరయ. ఈ పెరయ కూడా అంటే ఎన్ని ప్రాంతాలు, 4 ప్రాంతాలకు రాజు అన్నమాట. ఎవరు, ఈ హేరోదు. ఒకటి గలిలయ, రెండవది
సమరయ, మూడోది యోదయ, నాలుగోది పెరయ. కాబట్టి ఈ 4 ప్రాంతాలను కూడా ఈ హేరోదు పరిపాలిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ 4 ప్రాంతాలకు ఇతర రాజు కాబట్టి ఇప్పుడు అందరూ ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే రాజోత్సవాలు చేసుకున్నాడు, ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుటి ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం చేస్తే అందరూ ఏమన్నారంటే చూడండి 22వ వచనం, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. కానీ ఇప్పుడు హేరోదు ఉపన్యాసం చేస్తే రాజు అందరూ ఏమన్నారు చెప్పండి, ఇది ఏ స్వరం అంట? దైవ స్వరం, మానవ స్వరము కాదు. ఏ స్వరము? దైవ స్వరమే. అంటే అర్థం ఏంటి? నువ్వే దేవుడివి. ఇప్పుడు ఏమంట? హేరోదు ఏమైపోయాడు? ఇప్పుడు దేవుడు అయిపోయాడు. ఈ మధ్య మోడీ వాడు చెప్పాడు, నేను అందరిలాగా పుట్టలేదు అన్నాడు, నాకు ప్రత్యేకమైన శక్తి ఉంది అన్నాడు. కనుక మనం చూస్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళు చాలా మంది బయలుదేరారు. ఇప్పుడు హేరోదు కూడా ఏమన్నాడు చెప్పండి? హేరోదు కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా ఇది హేరోదులాగా మాట్లాడింది కాదు, దేవుడు మాట్లాడేట్టుగా ఉంది అన్నాడు. ఇక దీనికి హేరోదు ఎంత పొగిడిపోయి ఉంటాడు, ఇక మొలగ చెట్టు ఎక్కువ ఉంటాడు అనమాట. కనుక హేరోదు యేసమన్నాడు, మిమ్మల్ని పొగడినప్పుడు మీకు చెప్పండి, జనులు మిమ్మల్ని పొగడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. దాని పొగిడితే ఏంటంటే మనకి ఎవడన్నా వచ్చి మనల్ని పొగిడాడు అనుకో మనకేమొచ్చింది? శ్రమ. కానీ మనకేం కావాలి? నువ్వు బాగలేదు కదా అంటే చాలా బాధపడతావు. నువ్వు పొగిడితే మాత్రం భలే ఖుషి సంతోషం అయిపోతావు. నీ పొగిడితే ఏముంది? శ్రమ ఉంది. అందుకే మనం పొగిడించుకోకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు. కానీ మన బుద్ధి అంటే ఎలా అంటే మనల్ని పొగిడి, అబ్బాయి ఎంత బాగా చెప్తే వాక్యం అంటే ఎంత సంతోషమో నాలంటోడికి, ఎంత బాగా పాడతామంటే ఆయనకి ఎంత సంతోషమో, రకరకాలుగా ఉంటారన్నమాట. కాబట్టి యేసు చెప్పాడు ముందుగానే, జనులు మిమ్మల్ని పొగడినప్పుడు మీకు శ్రమ అన్నాడు. అంటే మనం పొగడబడటానికి ఏం చేయకూడదు? ఇష్టపడకూడదు. కనుక అంటే నువ్వు దేవుడు, కొన్నిసార్లు అంటాం నువ్వు దేవుడిలా ఉన్నావు సార్ అంటారు, కానీ మనుషులే. కనుక మనం ఒక ఆయన బండి మీద వస్తా ఉంటే చేయెత్తాడు, సరే ఖాళీగా ఉందని ఎక్కించుకున్నా, సగం దూరం వచ్చి అంత ఇక్కడ దిగిపోయాడు. దిగిపోతా, సార్ ఈరోజు మీరే నాకు దేవుడు సార్ అన్నాడు. ఎందుకన్నా? నా టైం లేట్ అవుతుంది సార్, కరెక్ట్గా మీరు వచ్చారు దేవుడిలాగా, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా, నాకు ఈరోజు ఆబ్సెంట్ పడదు కాబట్టి నువ్వే నాకు దేవుడు అన్నాడు. నేను నన్ను బండి ఆపి, నేను కాదయ్యా యేసు దేవుడు అని ఒక మాట చెప్పి ఒక మా టైంలో వెళ్ళిపోతున్నాడు. నేను దేవుడిని కాదు, యేసు దేవుడు ఆయన నమ్ముకున్నాను, అంతే అయిపోయింది. అంటే కొన్నిసార్లు మనుషులు సహాయం చేస్తే వాళ్ళు ఏమంటారు? మనల్ని దేవుళ్ళు అంటాడు. దేవుళ్ళు అంటాడు ఆయన. చూడండి, కొన్నిసార్లు అట్లా మాట్లాడతారు, కానీ వాళ్ళు మనుషులు దేవుళ్ళు అవుతారా? కాదు. కానీ ఆ సహాయాన్ని బట్టి అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, హేరోదు ఇది మానవ స్వరం కాదు దైవ స్వరమే అన్నప్పుడు ఏమనాలి? ఇప్పుడు నేను బాగా పాడలేదు అనుకో, నేను బాగా పాట పాడలేను నాకు తెలుసు, కానీ వచ్చి అన్న నువ్వు పలానా బాలు కంటే చాలా బాగా పాడావంటే ఏమనుకోవాలి? నాకు బుద్ధి ఉండాలిగా, నాకు తెలుసుగా నేను ఎట్ట పాడతాను, నా రాగం ఎట్ట నాకు తెలుసుగా. మీరు అనగానే అంత పెద్ద సింగర్నా, అంత బాగా పాడేస్తానని నేను అనుకోకూడదు. ఎందుకు? నా సంగతి నాకు తెలుసుగా. అందుకే కింద మనల్ని వాడు పొగుడుతున్నాడా, లేకుంటే మనల్ని కావాల్సుకుని పొగుడుతున్నాడా, లేకుంటే మనకు భయపడి పొగుడుతున్నాడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అభిమానం వేరే, పొగడ్త వేరే. అభిమానంలో ఏముంటుంది అంటే నిజం ఉంటుంది. అభిమానం ఏంటంటే నిజం. పొగడ్తలు ఏముంటుంది? అబద్ధం ఉంటుంది. నీకు ఇష్టమైన పొగుడుతూ ఉంటాం. కొంతమంది పొగడిపోతే మన కార్యాలు అవ్వవు, అది కూడా ఉంటుంది. కొంతమందికి వెళ్ళి వాడు పొగడిపోతే వాడు సంతకం పెట్టాడు, సార్ మీరు ఎంత మంచివాళ్ళు సార్ అని అనగానుకోరు, అవునా సంతకం పెట్టేస్తాడు అనమాట. ఇలా ఉంటాయి. అటు లోపలన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ట్రిక్లు మనం తెలుసుకుని ఆ నిజంగా మనకి ఇష్టం లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? పొగుడుతామా లేదా? చెప్తారు, నువ్వు లోపల పోతున్నావు, ఆ సార్ని కనుక నువ్వు మంచిగా 2 సార్లు పొగిడావంటే నీ సంతకం అయిపోయిందని అనుకో, ఏం చేస్తావు? నేను పొగలని అంటావా? మన సంతకం కావాలి ముందు వెళ్ళిపోయి, సార్ మీరు చాలా మంచివాళ్ళు సార్ అని ఇంకా 2కు 4 చెప్తాం. ఎందుకు? మన పని జరగాలిగా. నిజంగా నువ్వు పొగిడావు అతన్ని, నిజంగా పొగడా, ఎవడో చెప్తే నీ పని కోసం పొగిడావు అంటే అట్లా ఉంటుంది. కాదు అంటే నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, మనం పొగిడించుకోవడానికి ఇష్టపడ. డిఎల్ మోడీ గారు వాక్యం చెప్పిన తర్వాత స్టేజ్ మీద కొన్ని వేల మంది ఉన్నారంట. ఒక ఆయన పరిగెత్తుకుని ముందు వచ్చాడంట. పరిగెత్తుకుని ముందుకు వచ్చి స్టేజ్ తర్వాత, సార్ ఫస్ట్ అందరికంటే ఫస్ట్ నేను కలిశాను సార్ అని చెప్పేసి కలుస్తా ఉంటే, ఎంత బాగా చెప్పారు వాక్యం అని చెప్పేసి మెచ్చుకోవడానికి ఫస్ట్ నేనే వచ్చాను అంట. అప్పుడు డిఎల్ మోడీ గారు అంట, డిఎల్ మోడీ గారు నీకంటే ఆల్రెడీ ఒక ముందే వచ్చాడన్న అంట. ఎవరంటే నీలో ఉన్న సాతాన్ అన్నా అంట. ఇప్పుడు ఎవరు నీలో ఉన్న? సాతాన్. నువ్వు వాళ్ళ ముందు సాతాన్ వచ్చాడు కనుక వాడు ప్రేరేపించాడు, కాబట్టి వాడు ప్రేరేపించి నన్ను పొగిడిస్తాడు కాబట్టి నీకంటే ముందే వచ్చాడు వాడు అన్నా అంట. అంటే చూడండి, ఆరంభ దినాల్లో ఉన్న దైవ సేవకులు
పొగడ్తలకి ఏమాత్రం కూడా తబ్బిబ్బులు అయిపోయేవాళ్ళు కాదు, కనుక ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే మహిమ అంతా దేవునికి అని చెప్పేవాళ్ళు. కనుక ఎంత గొప్ప కార్యాలు జరిగినా పక్షంగులు తిమోతంగులు చెప్పాడు. ఒక ఆమె బాబుని తీసుకొచ్చిందంట కాన్వకేషన్ టైంలో. అవి వీటికి మాటలు రావట్లేదు, ప్రార్థన చేయండి అంటే భక్సంగులు ప్రార్థన చేశాడంట. తిమోతంగులు చెప్పాడు, ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడంట. మాట్లాడిన వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే స్వస్థత జరిగిందిగా, అద్భుతం జరిగిందిగా. వెంటనే భక్సంగ వెళ్ళిపోయి మీటింగ్లో కూర్చొని పోనన్నా అంట కాన్వకేషన్. అంతే, సింపుల్ అయిపోయింది. ఇప్పుడు అదే అద్భుతం జరిగింది అనుకోండి, ఎన్ని మైకులు ఉంటాయి ఇక్కడ, TV9, TV5, ఈటీవీ ఎన్నో మొత్తం మైకులు పెట్టి చెప్పు చెప్పు చెప్పు. కారణం ఏంటి? పొగిడించుకోవాలన్నమాట. కనుక అబ్బా ఆయన ఎంత స్వస్థలు చేస్తాడు అంటే పొగడ్తలు చాలా ఇష్టం అన్నమాట. అంటే అలాంటి దైవజనులు ఇష్టపడలేదు. అది చేసిందో నువ్వు చేసావా? ఆ స్వస్థత నువ్వు చేసావా? ఆ దయ్యం నిన్ను పట్టిపోయిందా? తిమోతిలో పోండి దయ్యం పోయింది, ఏసునామం పోమండి పోయిద్దా? ఏసునామం మరి ఆ నిమిత్తం అవుతాడు. కాబట్టి మహిమ అంతా ఆయనకి ఉండాలి తప్ప మనం పొగిడించుకోకూడదు. కానీ ఇప్పుడు హేరోదు బుద్ధిహీన పని ఏంటంటే అందరూ పొగుడుతూ ఉంటే అబ్బా ఈయన హేరోదు కాదు అసలు దేవుడు అనుకున్నారు. హేరోదు ఏం చేశారంటే వాళ్ళు దేవుడిని చేశాడు. దేవుడు దూతను పంపించాడు. దూతను పంపించి దూత ఒక 5 నిమిషాలు చూడు, ఈ హేరోదు వాళ్ళతో నేను దేవుడిని కాదు మనిషి అని చెప్తే వదిలిపెట్టు, లేకపోతే వాడు చంపి దూత రెడీకి పెట్టాడు. అనగాని ఇప్పుడు ఎప్పుడైతే అలా పొగిడాడో ఏమైపోయాడంట, ఇతడు దేవుని మహింపరచలేదు. ఇతడు ఏమైపోయాడు? ఇతడే దేవుడు అయిపోయాడు. చూడండి ఆ మాట కింద అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అప్పుడు హేరోదు ఏమనాలి? నేను దేవుణ్ణి కాదు, నేను మానవుడిని అని చెప్పాలి. కానీ ఏమన్నాయంట 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారా? అంటే పొగిడించుకున్నవాడు ఏమయ్యాడు? పొగిడిన వాళ్ళు బాగానే ఉన్నారు, పొగిడించుకున్నవాడు ఏమయ్యాడు అంటే మనం ఏం నేర్చుకోవాలి? మనల్ని పొగిడేవారు వాళ్ళు బాగానే ఉంటారు, పొగడబడి మనం ఏమవుతాం? మనకు నష్టం ఉంది. అంటే అర్థం ఏంటంటే పొగిడినోళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎవడు సావలేదు. కనుక ఈయన హేరోదు కాదు, ఇది దేవుడే, దేవుని స్వరమే అన్నవాళ్ళు బాగానే ఉన్నారు. పొగిడించుకుని అబ్బా నేను దేవుడు అని అనుకున్నవాడు ఈడు సచ్చాడు. అంటే మనుషులు మిమ్మల్ని కొన్ని ఆడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి అందుకే మళ్ళీ వాళ్ళు పొగడుతూ ఉంటే నువ్వు ఆయన పొగుడు, పొట్టబడి ఎందుకు నువ్వు ఉంటావు, ఆయన పోతాడు. కాబట్టి అంటే మనం పొగిడించుకోవడానికి మనం ఇష్టపడకూడదు. అది పొగిడించుకున్నాడు, దేవుని మహింపరచలేదు కదా. వెంటనే ప్రభుదూత వచ్చిన రెడీగా మొత్తింది, ప్రాణం విడిచి పురుగులు పడి చనిపోయాడు. అది ఇప్పుడు చూడండి ఎంత భయంకరమైన సంగతి అంటే, ఒక రాజు అయ్యండి దేవుని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాడు. కారణం ఏంటంటే నా మహిమని ఎవరికి చెందనివ్వను అంటాడు దేవుడు. కనుక ఇంకా స్పష్టంగా నా మహిమని విగ్రహములకు చెందనివ్వను అంటాడు. కాబట్టి మహిమకు ఘనతకు అర్హుడు పాత్ర ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన్ని మనం మహిమపరచాలి, కానీ ఇంకా ఎవరిని మనం మహిమ పరచకూడదు. కనుక ఎవరిని మనము గొప్ప చేయకూడదు. కారణం ఏంటంటే మహిమ పొందడానికి ఆయనే అర్హుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం దేవుని మహిమపరచాలి. అసలు మనం నిర్మించిన ఉద్దేశం ఏంటి? యెషయా 43 నా మహిమ నిమిత్తము నేను సృజించని వాడిని అంటే ఆయన మహిమ కూడా నిర్మించాడు. కాబట్టి ఆయన మహిమపరచాలి, కానీ మనుషులను కాదు. ఆ రీతిగా ఇప్పుడు ఈ హేరోదు చనిపోయాడు. ఏ హేరోదీనా? మొదటి హేరోదు యొక్క మనవడు. కాబట్టి నెక్స్ట్ ఏమైంది? 24వ వచనం, దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెను. చెప్పండి, దేవుని యొక్క వాక్యం ఏమైందంట? ప్రబలమై. ఈ వాక్యము బైబిల్లో అపోస్తలులు చాలా సార్లు ఉంటుంది, విస్తరించాను వ్యాపించి అన్నమాట. అంటే సంఘము ఏమవుతుంది? ఒక జీవజల నదిలాగా ప్రవహిస్తూ ఉంది. దాన్ని ఎవరు అడ్డుకట్టలు వేసి ఆగడం లేదు. చూసారా? కానీ యెరూషలేము ప్రారంభమైంది, యోదయ దాటింది, సమయ దాటింది, ఆఫ్రికాకి వెళ్ళింది. కనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే అన్య దీనులు, అన్య ప్రాంతాలు కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. అంటే వాక్యం ఏమవుతుంది చెప్పండి? దినదినానికి కూడా ఏమవుతుంది? వాక్యము ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. 25వ వచనం, బర్నబాయు సౌలును తమ పరిచర్యను నెరవేర్చిన తరువాత మార్కు అని మారు పేరు గల యోహాను వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడు బర్నబా సౌలు ఇద్దరు కూడా ఏం తీసుకొచ్చారంటే వాళ్ళు ఏం పంపించారు అక్కడి నుంచి? అంత్యక సంఘం వారు ఏం పంపించారు? బర్నబాతో సౌలుతో పైన 30 వచ్చిన 11:30
అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే కలెక్ట్ చేసే సహాయం ఉంది కదా కనుక అంత్యొకయలో శిష్యులు సంఘము ఆ యోదయలో ఉన్నటువంటి యెరూషలేము సంఘానికి ఏం పంపించారని చదువుకున్న 11లో సహాయం చేశారు కదా. ఆ సహాయ నిధిని తీసుకొచ్చారు, ఆ డబ్బుని తీసుకొచ్చారు. ఎవరు? బర్నబా సౌలు తీసుకొచ్చారు, యెరూషలేము వచ్చారు, అక్కడ పెద్దలకు అప్పగించారు. వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు కనుక వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. కనుక ఎక్కడి నుంచి వెళ్ళారు వీళ్ళు? అంతియోకయ నుండి యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేము కోసం ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అక్కడ కరువు ఉంది కాబట్టి సహోదరులకు ఏం చేయాలి, మనము సహాయం పంపించాలని వీళ్ళంతా నిర్ణయించి సంఘము శిష్యులు వీళ్ళిద్దరిని పంపించారు, సౌలును బర్నబాను. ఆ సహాయం తీసుకున్న వాళ్ళు అంత్యొకయ నుండి యెరూషలేము వచ్చారు, అక్కడ పెద్దలకు అప్పగించారు. ఈ సహాయాన్ని మీరు తీసుకునండి, ఈ కరువులో మీరు వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చి వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు. ఎక్కడికి? అంతియొకయకు. చెప్పండి ఎక్కడంట? అంతియొకయకు. కాబట్టి ఇప్పుడు దీంతో మనకి 12వ అధ్యాయము సమాప్తం. 12వ అధ్యాయము పూర్తయింది. 12వ అధ్యాయం పూర్తి అవడం అంటే ఏం పూర్తి అవునట్టు అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, 12వ అధ్యాయం పూర్తయిందంటే ఏం పూర్తయినట్టు గుర్తుపెట్టుకోవాలి. రెండవ ప్రధాన భాగము పూర్తయిందని. మొదటి ఏడు అధ్యాయాలు ఒక భాగం అని చెప్పుకున్నాం. మొదటి 7 అధ్యాయాల సంఘం ఎక్కడి దాకా వెళ్ళింది? యెరూషలేము నుండి యెరూషలేము అంతటి వ్యాపించిందని చూసాం. యెరూషలేము బోధతో నింపారని చూసాం. అంటే ప్రత్యేకంగా యెరూషలేము యూదులందరికీ సువార్త ప్రకటించారు. మొదటి 7 అధ్యాయాల్లో 8 నుంచి ఇప్పుడు 12వ అధ్యాయం వరకు మనం ఏం చదువుకున్నాము? ఎక్కడికి వెళ్ళిన సువార్త? యోదయ దాటి సమరయ దాకా వెళ్ళింది కనుక సమరయ దాకా వెళ్ళింది కాబట్టి 12వ అధ్యాయము ఇది రెండవ ప్రధాన భాగం కూడా పూర్తయింది. 12వ అధ్యాయం కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పుడు 2 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. అపోస్తలుల కార్యాలు ఇంకెన్ని భాగాలు ఉన్నాయి మనకి? 3వ భాగం ఉంది. అసలు అది ప్రధాన భాగం. అది ఇప్పుడు మ్యాప్ అనమాట. వచ్చే వారం నుంచి ఈ మ్యాప్ మీద నడుస్తుంది మన వాక్యం అంతా కూడా. పౌలు ఈ 13వ అధ్యాయంలో ప్రారంభిస్తాడు ప్రయాణాలు. మొత్తం పౌలు ప్రయాణాలు మనము 5 ప్రయాణాలుగా చెప్పుకోవచ్చు. 5 ప్రయాణాలు. మొదటిది అతడు చంపాలని బయలుదేరాడు. ఎవరిని? ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి దమస్కుకి. కనుక మొదటిది దమస్కు ప్రయాణం అనుకున్నాం అనుకో. నెక్స్ట్ అది కాకుండా పౌలు 3 సువార్త ప్రయాణాలు చేస్తాడు. ఈ 3 సువార్త ప్రయాణాలు ప్లస్ దమస్కు ప్రయాణం కలిపి ఉండినవని 4 అయినాయి. 5వది చివరి టైంలో పౌలు రోమా ప్రయాణం చేస్తాడు. రోమా చెరసాలకు తీసుకొని పోతారు కనుక ఆ రోమా ప్రయాణం కలుపుకుంటే ఎన్నవుతున్నాయి? మొత్తము 5 ప్రయాణాలు. కానీ మొదటి 3 సువార్త మిషనరీ ప్రయాణాలు, మొదటిదేమో దమస్కు ప్రయాణము, చివరిదేమో రోమా ప్రయాణం. అంటే మనకి అర్థమయ్యే భాష చెప్పుకోవాలి. పౌలు చేస్తే మొత్తానికి అందరు చెప్పేది 3 ప్రయాణాలు చెప్తారు, మొదటి 2 చెప్పరు. మొదటి 2 కూడా మనం కలుపుకుంటే ఎన్ని అవుతున్నాయి? 5 ప్రయాణాలు. కానీ ఇప్పుడు ఈ 13వ అధ్యాయంతో మనకు ఇక పౌలు యొక్క సువార్త ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. కానీ వచ్చే వారం నుంచి పౌలు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వెళ్ళాడు, ఎట్లా ఆయన పరిచయం చేశాడు అనేది పౌలు యొక్క సేవ. ప్రత్యేకంగా ఈ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు ఫోకస్ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు మీదే పెడతాడు. కానీ ఒక మాట చదువు 13వ అధ్యాయం చూడండి. అది చదివి మనం ముగిద్దాం ఈ రోజుకి. 13వ అధ్యాయం. అంత్యొకయ సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి హేరోద్తో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అనే ప్రవక్తల బోధకులు ఉండిరి. గమనించామంటే మనకేం అర్థమవుతుందంటే ఇక్కడ అంత్యొకయ ఉన్న సంఘములో. కాబట్టి ఇప్పుడు అంత్యొకయలు 2 అంత్యొకయలను గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అంత్యొకయలు చెప్పడం? మనకి 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది సిరియాలోని అంత్యొకయ, ఇది సిరియా దేశంలోని అంత్యొకయ. ఇక్కడ ఒక అంత్యొకయ ఉంది. ఇదేం చెప్పండి? ఇది మరి ఒక అంత్యొకయ. కాబట్టి ఇది టర్కీ దేశంలో. కనుక ఇది సిరియా దేశంలోని అంత్యొకయ పౌలు చేసింది. ఒకప్పుడు సిరియా దేశం అంతా కూడా క్రైస్తవ దేశం. అక్కడ శిష్యులు పిలువబడ్డారు. ఈరోజు ఏమైంది? సిరియా దేశం అది ఎట్లా ఉంది? ఈరోజు ముస్లిం కంట్రీగా మనం చూస్తాం. కనుక అక్కడ నుంచే కదా మన దాడులను చూస్తాం, కానీ హౌతీలు మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు సిరియా దేశము క్రైస్తవ దేశం. అక్కడ నుంచే పౌలు 3 ప్రయాణాలు చేస్తాడు. అక్కడ నుంచి ప్రారంభించడము, మొదటిసారి ఒక ట్రిప్ వేయటము, మళ్ళా అంత్యొకయ రావటం, మళ్ళీ అంత్య నుంచి ప్రారంభించడము, రెండోసారి ఒక ట్రిప్ తిరిగి రావడము, మళ్ళీ అంత్యకి వస్తాడు, ముగిస్తాడు 2వ ప్రయాణం. 3వ ప్రయాణం కూడా సేమ్ అలాగా 3 ప్రయాణాలు ఎక్కడ చేశాడు ఆయన? సిరియాలోని అంత్యొకయ నుండి ప్రారంభిస్తాడు. కనుక ప్రారంభిస్తాడు, 3 ప్రయాణాలు చేస్తాడు. అయితే అంత్యొకయ సంఘం కూడా ఎట్లా ఉందంటే చూడండి, మాట ఎట్లా ఉందంట. అంత్యొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగేర్ అనబడిన సిమియోను,
కురేనీయుడైన లూకియ, చతుర్థాధిపతి హేరోతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అనే ప్రవక్తల బోధకులను ఉండిరి. అంత్యక సంఘంలో ఉన్న వారందరూ ఏ స్థాయికి ఎదిగారంటే వాళ్ళంతా బోధకులు. అందరూ చెప్పారు ఎలా వెళ్ళారంట అంటే చక్కగా బోధిస్తారు. అంటే ఎంత ఎదిగింది ఆ సంఘం. కాబట్టి నిజంగా మన సంఘాల్లో కూడా బోధించే వాళ్ళు ఉండాలి, బోధకుల్లాగా తయారవ్వాలి. ఇంకా చాలా సంఘాలు ఎట్లా ఉన్నాయి, ఇంకా పసిపిల్లలాగా పాలు తాగేవారిలాగా ఉంటారు. ఎప్పుడు వింటారు, డైరీలు నిండిపోతూ ఉంటాయి, కానీ డైరీలు అయిపోయి ఉంటాయి, కానీ 4 మాటలు చెప్పంటే భయపడతా ఉంటారు, తబ్బిబ్బులు ఆడుతూ ఉంటారు. కానీ ఎట్లా ఉండాలి మనం తినదానికి కూడా అంత్యోక సంఘంలో బోధకులుగా ఉండాలి. బ్రదర్ మీరు అందరికీ వెళ్ళిపోవాలి, టక్క వెళ్ళిపోవాలి, నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు వారం ముందు చెప్పాలి, కనుక నాకు 4 రోజుల ముందు చెప్పాలి, కుదరదు. కాబట్టి ప్రిపేర్గా ఉండాలి. కానీ బోధకు అంటే ఎట్లా ఉండాలి, ఎప్పుడు పంపిస్తే అప్పుడు రెడీగా ఉండాలి, అంటే ఏదని చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆ సంఘం ఎట్లా ఏ స్థాయికి వెళ్ళిందంటే అంత్యోక సంఘము బోధకుల్ని పెంచింది. ఒకటి అంటే బోధకులు తయారు చేసింది. రెండోది మనం ఆలోచించామనుకోండి, రెండో సంగతి మరి బోధకులు పెంచడం అంటే ఒట్టెట్టుగా ఉంటుందా? ఏం ఖర్చు పెట్టాలి? ధనం కూడా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం ఖర్చు పెట్టాలి? మరి వచ్చిన బోధకులు అందరూ చూసుకోవాలి కదా, వాడి బాగోగులు చూడాలంటే ఏం ఖర్చు చేయాలి? ధనం కూడా ఖర్చు పెట్టాలి. అంటే ఆ సంఘం ఎలాంటి సంఘము? సమర్పణ కలిగిన సంఘం. కాబట్టి బోధకుల్ని పెట్టాలంటే బోధకులు తయారు చేసింది ఒకటి. రెండోది బోధకులు తయారు కావాలంటే ఏం ఖర్చు పెట్టాలి? కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టాలి. మరి బోధకులు అంటే దైవ సేవకులు వచ్చిన వాళ్ళందరికీ చిన్న మర్యాదలు కాదు కదా, వాళ్ళు చేయాల్సిన మర్యాదలు, వారికి చేసిన ఏర్పాట్లు చేయాలి కదా. ఖర్చు అంటే వాళ్ళు సమర్పణ కలిగిన సంఘం కూడా అర్థమవుతుంది. అంత్యోక సంఘము సమర్పణ కలిగిన సంఘం. ఎంతమంది బోధకులైనా కొన్ని స్థలాలు ఉంటాయి, బ్రదర్ ఈరోజు పలానా సేవకు మీద దిగుతారంటే, లేదు బ్రదర్ మేము తాళేసి ఇంటికి వెళ్ళిపోయాము, ఇంకో సంఘం చెప్పండి. ఎందుకు అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు అనమాట. ఉంటే వాళ్ళు ఆయన సేవకుని దిగబెట్టి దాన్ని భోజనం పెట్టాలి, ఆయన చూసుకోవాలి, ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి, అన్నీ ఈ తలకాయ మనకెందుకు లేవని చెప్పి అయిపోదు. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి చూసారా. అంటే ఒక బోధకుని స్వీకరించే సంఘం లేకపోతే ఎలాగూ, ఎంత భయంకరం. కాబట్టి అట్లా ఉండాలి. కనుక బోధకులు తయారు చేయాలి, బోధకులు ఆహ్వానించాలి, వాళ్ళకి పెట్టాలి, కనుక సమర్పణ కలిగి ఉండాలి. కాబట్టి మొదటిది బోధకులు తయారు చేసింది. రెండవది సంఘము సమర్పణ కలిగిన సంఘం మనకి అర్థమవుతుంది. మూడవది ఆ సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే, అది కూడా మనం చదువుదాం. ఆ సంఘములో ఎలాంటి వారు ఉన్నారంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది. బర్నబా చెప్పండి, ఎవరైనా సంఘంలో బర్నబా ఎవరు? బర్నబా ప్లేస్ ఏదని చెప్పుకున్నాం మనం. బర్నబుడు ఆదాని పుత్రుడు. ఆయన సొంత ప్లేస్ ఏది? కుప్రాలో పుట్టిన లేవీయుడు ఒక బర్నబాను చదువుకున్నాం. కుప్ర అనే దీపం. కాబట్టి ఒక దీపాన్ని, ఒక కుప్ర అనేటువంటి ఒక దీపంలో పుట్టినవాడు కనుక బర్నబా. తర్వాత నీగేర్ అనబడిన సిమియోను. నీగేర్ అనేటువంటి ఈ పదాలన్నీ ఎక్కడ కనబడింది అంటే మనకి ఆఫ్రికా కాంటినెంట్. చెప్పండి ఎవరంటే వాళ్ళు? ఈయన ఆఫ్రికా ఖండానికి చెందినవాడు. ఎవరు? నీగేర్ అనబడిన సిమియోను. కురేనీయుడైన లూకియా. కురేనీయుడు అంటే మనకి వాళ్ళు కూడా ఎక్కడ చెప్పండి. ఇప్పుడు మ్యాప్లో మీకు అర్థమవుతుంది. ఈ కురేని అనేది కూడా మనం చూసామంటే చూడండి, పౌలు ప్రయాణాల్లో మ్యాప్లో చివరి చూడండి కురేని అని ఉంచండి. ఐగుప్తు కింద కురేనియా. ఇదంతా ఆఫ్రికా కాంటినెంట్, ఆఫ్రికా ఖండం. అంటే ఇప్పుడు ఇతను ఏ ప్రాంతం చెందినవాడు చెప్పండి. ఆ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? కనుక ఒకటి కుప్ర దీపంలో పుట్టినటువంటి బర్నబా ఉన్నాడు. నీగేర్ అనబడినటువంటి సిమియోన్ అంటే ఆఫ్రికాకు చెందిన ఆయన ఉన్నాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి ఎవరంట? కురేనీయుడైన లూకే. ఇతను కూడా ఏ ప్రాంతం చదువుకున్నాము? కురేని అంటే ఏ ప్రాంతం చెప్పాము? ఆఫ్రికా ఖండమే. ఇద్దరు ఆఫ్రికా ఖండం చెందినవాడు. నెక్స్ట్ చతుర్థాధిపతి హేరోదు పెంచబడిన మన యేసు అనే వ్యక్తి మనం చూస్తాం. కానీ ఈ మన యేసు అనేటువంటి వ్యక్తి పాలస్తీనా భూభాగం చెందినవాడు. ఏ ప్రాంతం అంటే అతను? పాలస్తీనా భూభాగానికి చెందినవాడు. అంటే బర్నబా కుప్రా చెందినవాడు, నీగేర్ సిమియోను ఆఫ్రికా చెందినవాడు, కురేనీయుడైన లూకియా ఆఫ్రికాని, మన యేసు పాలస్తీనా భూభాగం చెందినవాడు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరున్నారు? సౌలు కూడా. సౌలు ఏ ప్రాంతం చెప్పుకున్నాము? తార్స్. చెప్పండి తార్స్ అంటే టర్కీ దేశం. తార్స్ అంటే ఏంటి అంటే ఈ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అంతా ఒకే జాత, అంతా ఒకే బంధువుల కాదు. సంఘం అంటే చూడండి, ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, టర్కీ వాళ్ళు ఉన్నారు, తార్ చెందినటువంటి పౌలు టర్కీ దేశము, సిమియోను కనుక లూకియా వాళ్ళు ఆఫ్రికా కాంటినెంట్, కనుక మన యేసు పాలస్తీనా భూభాగం. ఇలాగా సంఘం అంటే ఒకే జాతి ఉండదు, ఎక్కడ పడ మిశ్రితం. కనుక అన్ని
ఆ అన్ని కేటగిరీస్ నుంచి కూడా ప్రభు కొన్నాడు. కాబట్టి సంఘం అంటే అందరూ ఉంటారు. చెప్పండి, సంఘం అంటే ఎవరు ఉంటారు? టర్కీ వాళ్ళు ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, ఐరోపా వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే సంఘములో అందరూ ఐక్యతతో ఉన్నారు. ఎంత అద్భుతమైన సంఘం! ఒక కుటుంబంలోనే ఒక పడదే, ఒకళ్ళంటే ఒకళ్ళు పొసగదే, ఒకళ్ళు నెగ్గించుకోవాలనుకుంటే, అలాంటిది ఇప్పుడు రకరకాల దేశాలు చెందిన వాళ్ళు ఒక్క దగ్గర సేవ చేయటం అంటే ఏ క్లాషెస్ లేకుండా ఉందంటే ఈ సంఘం ఎలాంటి సంఘము? ఐక్యత కలిగిన సంఘం. అంటే 3 సార్లు ప్రయాణాన్ని పంపించిందంటే పౌలును, ఆ ఖర్చు అంతా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి ఎంత ఐక్యత ఉండాలి వాళ్ళ మధ్యలో. మనకెందుకు బెదర్, ఆ సువాత పోతే పోయి అని వదిలే సంఘం కాదు ఇది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బోధకులు చేశారు, సమర్పణ కలిగి ఉన్నారు. రకరకాల దేశాలు చెందినప్పుడు కూడా అందరూ ఎట్లా ఉన్నారు చెప్పండి? ఐక్యతగా ఉన్నారు. కనుక టర్కీ దేశమైన, ఆఫ్రికా దేశమైన, పాలస్తీనా ప్రాంతమైన, కనుక వాళ్ళంతా కూడా ఒక్కటిగా ఉన్నారంటే ఎంత అద్భుతమైన సంఘం అంత్యోక్య సంఘం. కానీ అంత మాత్రమే కాదు, ఈ సంఘము ఏం పంపించింది? సహాయం. అంటే ఈ సంఘం ఎలాంటి సంఘం అంటే ఇతరులకు మాదిరికరమైన సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? సహాయం. ఇప్పుడు ఆ సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సహాయము పంపించాలి. ఎంతో మాదిరికరమైన మాదిరికరమైన సంఘములాగా మాటలు చెప్పడం కాదు, సహాయం చేయమని. చేతల్లో చూపించింది ఆ సంఘం, కాబట్టి క్రియల్లో చూపించింది. కాబట్టి చాలాసార్లు మనం చెప్తాం కానీ మన క్రియల్లో ఉండవు. కానీ ఈ సంఘం ఎలాంటిదంటే క్రియల్లో మాదిరిని చూపించింది, బోధకులు పెంచింది, బోధకులు సమర్పణ కలిగి బోధన ఎంతో సమర్పణతో వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళందరూ తడిపి పెట్టుకున్నారు. 3 ప్రయాణాలు తిరిగాయంటే కేంద్రంగా చేసుకుని పౌలుకి వాళ్ళు ఎంత సపోర్ట్ పౌలుకి ఇచ్చుంటారు ఆ సంఘం. కాబట్టి ఏం చూసినప్పుడు ఎంతో అద్భుతమైన సంఘము ఇది అంత్యోక్య సంఘం. ఇది సిరియాలోని అంత్యోక్య. వచ్చే వారము పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణము ప్రారంభిస్తాము. కాబట్టి ఎలా వెళ్ళాడనే సంగతులు మనం వచ్చే వారం నుంచి ఈ ప్రయాణాలు మనం మొదలు పెడతాం. కనుక ఇంతటితో 12వ అధ్యాయం మనం ముగించాము. 13వ అధ్యాయము 3వ ప్రధాన భాగము వచ్చే వారంతో మనం ప్రారంభిస్తాం. ప్రార్థన.
ఈ సాయంకాలం ప్రభా రెండవ ప్రధాన భాగం పూర్తి చేసుకున్నాం. 12వ అధ్యాయం మీ చిత్తమైతే ప్రభా మరి 13వ అధ్యాయం వచ్చే వారం తండ్రి మరి పౌలు యొక్క ప్రయాణాలు ప్రారంభించండి, సహాయం చేయండి. ఇదన్న వాక్యం ప్రభా, ఎన్న వాక్య పెలుగులో తండ్రి మరి పేతురు బంధించబడతా, యాకోబుని చంపబడుట డైలీ మా తండ్రి ఈ కార్యాలు మేము చూసినప్పుడు పేతురు విషయంలో తండ్రి మేము మరి యాకోబు విషయంలో మేము కూడా ఎప్పుడైనా సరే మీ పిలుపు కోసం సిద్ధంగా ఉండాలని, పేతురు విషయంలో ప్రభా మీరు మాకు తోడుగా ఉంటారు, ఎలాంటి పరిస్థితుల సంగతోడు మీరు జ్ఞాపకం చేశారు. అంత మాత్రమే కాదు ప్రభా, మరి పేతురు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఆ సంగతులు చెప్పి మరి సంఘం అంతా ప్రోత్సహించబడ్డారు. అంత మాత్రమే కాదు తండ్రి, మరి మరి హేరోదు ప్రభా నిరాశ పడినట్లుగా మేము చూస్తాం. కనుక హేరోదు యొక్క నిరాశ, ఎందుకంటే చంపాలనుకున్నాడు, ఆ కార్యం జరగలేదు కాబట్టి హేరోదు నిరాశ పడినాడు. చివరికి వాక్యం వ్యాపించి దయలు మా తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి అవసరమైనటువంటి యూదులకు కూడా యోదయ చేసినటువంటి ప్రజలకు కూడా అంత్యొక్క వాళ్ళ సహాయం పంపినట్లుగా ఈ దినం మేము చూడగలిగాం. అందుకే మీ స్తోత్రాలు. ప్రత్యేకంగా మరి ప్రభా మరి ఆగస్టు 6వ తారీఖు నుంచి ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేకమైన కోడికల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతో భారతభరితమైనటువంటి కార్యక్రమాలు, సేవా పరిచర్య, ఎంతోమంది దైవ సేవకులు వస్తుంటున్నారు. దయలు మా తండ్రి మరి దాదాపుగా 7 దినాలు ఈ పరిచర్య మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటలేమి, వాక్యమేమి తండ్రి, దానికి కావాల్సినటువంటి భోజన వసతులేమి దయలు మా ప్రభా, ఇంకా వాయిద్యాలు తండ్రి, లైవ్ కరెంటు, మైకు, లైట్, వాతావరణము అన్నీ కూడా మీరు స్వాధీనించుకోనండి ప్రభా. 7 దినాలు కూడా ఎంతో దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయండి. ఒక తండ్రి ఆత్మీయమైన వాతావరణం, అనేక మంది ప్రజలు ప్రోత్సహించబడి పురికొల్పబడి అనేక మంది రక్షణ పొందినట్లుగాను, రక్షణ పొందిన వారు స్థిరపడి బలపడినట్లుగాను మీరే సహాయం చేయండి. అంతేగా సంఘం వల్లే ఈ పిల్లల పైన మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. సహాయపడుతున్నామని ప్రజలు వెళ్తున్నారు, క్షేమంగా తీసుకెళ్ళమని, సహాయపడమని మీకు వందనాలు చెల్లించుకుంటూ భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.